ప్రశాంతినగర్ సమితి వారికి ముఖ్యంగా ముందుగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భగవాన్ బాబా వారికి వారి ఆజ్ఞ లేకుండా వారి అనుమతి లేకుండా సత్యసాయి సేవా సంస్థల్లో ఏ చిన్న కార్యక్రమం కానీ ఏ పెద్ద కార్యక్రమం కానీ జరగదు. ప్రతిదీ కూడా వారి నుంచి పర్మిషన్ మనకు విజిబుల్గా ఉండకపోవచ్చు, బట్ ఒక వ్యక్తి సంకల్పించి అది జరుగుతుంది అంటే దానికి బాబా వారి యొక్క అనుమతి అనుగ్రహం తప్పక ఉంటుంది. అలా ఉంటేనే ముందుకు వెళ్తామనేటువంటిది నా ప్రధాన విశ్వాసం. ఈరోజు ప్రశాంతినగర్ సమితి వారి యొక్క కన్వీనర్, తర్వాత జిల్లా పదాధికారులు, సమితి పదాధికారులు, సిస్టర్స్, బ్రదర్స్, బాల వికాస్ అందరితో ఈరోజు సత్సంగం చేసుకునేటువంటి ఒక సత్సంగంలో పాల్గొనేటువంటి ఒక మంచి సదవకాశం, సువర్ణ అవకాశం భగవాన్ బాబా వారు ఇచ్చారు. వారికి నేను సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ కృతజ్ఞతగా ఉంటూ సమితి వారందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు ఈ అవకాశాన్ని కల్పించినందుకు. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేసి వారికి నా పైన ఉండేటువంటి ప్రేమ, ఆప్యాయత, వారి కుటుంబంతో ఉండేటువంటి అనుబంధం చాలా గొప్పది. సార్ చెప్పారు, ఎంతసేపు చెప్పినా ఇంకా తరగనటువంటిది. మాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. ఈరోజు మీ అందరితో ఈ సత్సంగంలో పాల్గొనడం, అందరితో కొన్ని విషయాలు, నాకు తెలుసుకున్నటువంటి విషయాలు, నేను స్వామి దగ్గర గ్రహించినటువంటి విషయాలు, స్వామి దగ్గర నేను నేర్చుకున్నటువంటి విషయాలు, సంస్థలో నేను తెలుసుకున్నటువంటి విషయాలు మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమిటంటే, చాలామంది సంస్థలో చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి భక్తులు, పాత భక్తులు, ఎన్నో సంవత్సరాలు పుట్టపర్తిలో సేవ చేసినటువంటి భక్తులు ఉంటారు కూడా. సో కొన్ని విషయాలు నేను చెప్పేది వాళ్లకు ఆల్రెడీ తెలిసి ఉన్నటువంటి పరిజ్ఞానం కావచ్చు, కానీ ఒకసారి రిఫ్రెషింగ్ అంటే ఒకసారి పునశ్చరణ అనేటువంటిది మనం చేసుకొని ఈ సంస్థ మనకు ఏమిచ్చింది, ఈ సంస్థలో మన పాత్ర ఏమిటి, మనం ఇంతవరకు ఏం పొందాం భగవాన్ బాబా వారి యొక్క సంస్థలో అయినటువంటి విషయాలు నేను తెలుసుకున్నటువంటిది నాకు అర్థమైనటువంటి రీతిలో నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే ఈ నార్మల్గా నేను ఎక్కడికైనా ఇలాగా మాట్లాడడానికి వెళితే, లేకుంటే నన్ను పిలిచి మాట్లాడమని అంటే, ఈ మాటల ద్వారా విన్నవి ఒకసారి మర్చిపోవచ్చు, అప్పటికప్పుడు చాలా మంచిగా అనిపించవచ్చు, లేకుంటే కొన్ని డౌట్స్ రావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే, నిజంగా భగవాన్ బాబా వారి విషయాలు మాట్లాడాలంటే నిజంగా అది పెద్ద సాహసమైనటువంటి పని. అది పెద్ద ఎన్సైక్లోపీడియా, అది తరగనటువంటి గ్రాంధిక భాండగా, అది ఎవరి తరం కాదు. అయితే ఆ యొక్క మహా సముద్రంలో నేను తెలుసుకున్నటువంటి ఒక చిన్న కొన్ని బిందువులు, నేను చదివినటువంటివి, ఆచరణ చేస్తున్నటువంటివి నేను మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే మాట్లాడి అది ఒకవేళ జ్ఞాపకం ఉంటుందో లేదా అనే దానికి జనరల్గా నేను ఏం చేస్తానంటే ఒక ప్రజెంటేషన్ ఇస్తాను. ఆ ప్రజెంటేషన్ ద్వారా నేను చెప్పాల్సినటువంటి విషయాలు మీకు చక్కగా పునశ్చరణ అవుతుంది. తర్వాత అది మనందరి కూడా సేవ్ చేసుకోవచ్చు, మీ అందరితోటి కూడా, మీ తెలిసినటువంటి వాళ్ళతోటి కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకంటే దయచేసి నా యొక్క విన్నపం సాయి భక్తులు, సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ఏంటంటే, నేను ముఖ్యంగా ఈ మిరాకిల్స్ ఇవి అనేది మాట్లాడడం చాలా తక్కువగా చేస్తాను. ఒకసారి అనిల్ కుమార్ గారు 2011 తర్వాత ఒక సమర్పణలో శివంలో మాట్లాడుతూ, స్వామి యొక్క మహాసమాధి తర్వాత మన గురించి తక్కువగా చెప్పండి, భగవాన్ బాబా వారి గురించి ఎక్కువగా చెప్పండి. మనకు జరిగినటువంటి లీలలు కానీ, మిరాకిల్స్ కానీ, ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్, ఇప్పుడు స్వామిని ఫిజికల్గా చూడనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వేలు లక్షల మంది. 2011 తర్వాత స్వామిని ఫిజికల్గా చూడని వాళ్ళు ఎంతో మంది. సో వాళ్ళందరికీ మనం డిసప్పాయింట్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. మనకు జరిగినటువంటి మనకే పరిమితం అవుతుంది అది. ఒకవేళ వాళ్ళు కోరితే, అడిగితే ఎవరికైనా చెప్పండి తప్ప, అదర్వైజ్ అదే మెయిన్ టాపిక్గా తీసుకోకండి. సో ఇక్కడ ఏమిటంటే, ముఖ్యంగా స్వామి యొక్క సంస్థలో ఏ స్పీకర్ అయినా ఒక మంచి అకాంప్లిష్ స్పీకర్ కావచ్చు, ఒక చిన్న స్థాయి స్పీకర్ కావచ్చు, ఒక మామూలు సేవాదళు అలాంటి సేవాదళు కావచ్చు, ప్రధానంగా 3 విషయాలు ఉంటాయి.
ఒకటి స్వామిని గురించి మాట్లాడడం, ఒకటి స్వామి యొక్క సంస్థల గురించి మాట్లాడడం, మూడోది స్వామి యొక్క మిరాకిల్స్ గురించి మాట్లాడడం. ఆ మిరాకిల్స్లోనే ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో ఎ మిరాకిల్ ఆఫ్ భగవాన్. సో ఈ 3 అంశాలలో నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటిది, నేను నా యొక్క సాయి కుటుంబ సభ్యులు తోటి వారితో సహా పంచుకునేది ఎక్కువగా సంస్థల గురించే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడికి వెళ్ళాను, ఎందుకంటే నేను చిన్న స్థాయి సంస్థలో చిన్న ఒక సేవాదళ నుంచి వచ్చాను కాబట్టి నాకు సంస్థతోటే ఎక్కువగా అనుబంధం, సంబంధము. నేను తెలుసుకునేది కూడా ఎక్కువ సంస్థ నుంచి కాబట్టి నేను తెలిసినటువంటి విషయాలు మీతో పంచుకుంటాను. ఎప్పుడైనా సరే మధ్యలో ఈ యొక్క 1 అవర్ చక్కగా మనం స్వామితో గడుపుతున్నట్టుగా భావించుకుందాం. లెటస్ అందరం కూడా ఒక కేంద్రీకృతమై చక్కగా కాన్సన్ట్రేట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు దయచేసి నాతో పంచుకోండి. నాకు తెలిసిన విధంగా నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో లెటస్ స్టార్ట్ అవర్ ప్రజెంటేషన్. 21 స్లైడ్స్ ఉన్నాయండి, డివైన్ నెంబర్గా తయారు చేశాను. సో దాంట్లో అన్నీ కూడా సంస్థకు సంబంధించిన విషయాలు, చాలా విషయాలు వస్తాయి. ఇంకోటి నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ ప్రజెంటేషన్ విని మర్చిపోయేది కాదండి, ఇది విని ఆచరణ చేసేదే తప్ప మీరే చూస్తారు. ఇట్స్ ఏ టోటల్లీ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క 1 అవర్ సత్సంగంలో మీరు మనసు పెట్టి చక్కగా వింటారని చెప్పి నా యొక్క ప్రార్థన. లెట్ us స్టార్ట్. ఆదర్శమైన శ్రీ సత్యసాయి సేవాదళం అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్లైడ్లోనే మీకు చాలా విషయాలు తెలిసిపోతాయి. ఈ ఒక్క స్లైడ్ చాలు సంస్థ గురించి మనకు తెలియజేయడానికి. మనం చదువుకున్న చదువులు కానీ, మనం చేసినటువంటి ఉద్యోగాలు కానీ, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ, మనం ఏలినటువంటి పదవులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఒక వ్యవసాయదారుడు కానీ, ఏదైనా సరే అది మన యొక్క వ్యక్తిత్వానికి ఓన్లీ 1/4 మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది తెలుసుకోవాలి. మిగతాదంతా కూడా అంతర్గత భావన, మన నిత్య నడవడికనే. అంటే ఒక 10th క్లాస్ పాస్ అయిన వాడైనా సరే, ఒక 5th క్లాస్ పాస్ అయిన వాడైనా సరే, లేకపోతే ఒక MSc PhD చేసిన వాడైనా సరే, ఒక డాక్టరేట్ చేసిన వాడైనా సరే, అతని యొక్క వ్యక్తిత్వం 1/4 మాత్రమే. అవన్నీ కూడా అతని యొక్క నడవడిక, అతని యొక్క మంచితనం, అతని యొక్క అంతర్గత భావననే 3/4 కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ఒక్క స్లైడ్లోనే సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ మొత్తం ఒక సమ్మరీ ఇమిడి ఉందని చెప్పి మీరు గ్రహించాలి. నెక్స్ట్ స్లైడ్. ఓకే, చూడండి. ఈ యొక్క సంస్థ వి అండ్ అవర్ ఆర్గనైజేషన్, సత్యసాయి సంస్థ యొక్క ప్రధాన విషయం అందరికీ తెలిసినటువంటి విషయాలే కావచ్చు, అయినా కానీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటున్నాం. ఎందుకంటే భగవాన్ బాబా వారి యొక్క ఉపన్యాసాలు నిజంగా చూస్తే మనం ఆశ్చర్యపోయేటువంటి యొక్క గ్రంథాలు తయారైపోయాయండి. 47 వాల్యూమ్స్ సత్యసాయి స్పీక్స్, సుమారుగా 14-15 వాహినీస్, ఇవన్నీ కూడా మన జీవిత కాలంలో మనం చదువుతామో లేదో మనకు నిజంగా తెలియదండి. అసలు సాధ్యం కూడా అవుతుందో కదా నాకు తెలియదు. బట్ మనం ఎంతవరకు తెలుసుకోగలం, ఎంతవరకు వాటిని ఆచరణ చేయగలం, ఎంతవరకు మనం చదవగలం అనేటువంటిది. అయితే వీటన్నిటి యొక్క సారాంశము భగవాన్ బాబా వారే తన యొక్క ఉపన్యాసాల్లో ఎన్నోసార్లు ఉద్ఘాటించి మనకు చెప్పారు. ఆ విషయాలు ఇక్కడ మేము ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. మానవులకు వాళ్ళ సహజ సిద్ధమైన అంతర్గతమైన దైవభక్తిని తెలుసుకొని ఆత్మవిశ్వాసంతో భగవంతునిపై గల విశ్వాసం తిరిగి పొందేటట్లు చేయడమే. అంటే తిరిగి పొందడము అంటే ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ప్రతి మానవుల్లో భగవత్ విశ్వాసం ఉంది. ఏదో కొన్ని కారణాల వల్ల అది కోల్పోవచ్చు, లేకుంటే మరుగున పడిపోవచ్చు. ఆ అంతర్గతంగా ఉన్న దైవభక్తిని తెలుసుకొని ఆ విశ్వాసాన్ని మళ్ళీ పునరుద్ధరణ గావించుకోవడమే ఈ సత్యసాయి లక్ష్యం అనేది మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. భగవత్ విశ్వాసం నుండి పొందిన శక్తి, సామర్థ్యం శాశ్వతంగా నిలుస్తుంది. ఈ నిజాన్ని ప్రజలకు ఎరుగపరచుట, ఆ ఎరుగలోనే నివసించేటట్టు చేయడం ఈ సంస్థ యొక్క బాబా వారు ఇచ్చినటువంటి ఒక ప్రబోధలో సేవాదళం అనేటువంటి దాంట్లో 1983లో ఇచ్చినటువంటిది. ఈ 2 విషయాలు మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండానండి. వాట్ ఈజ్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అంటే మనం ఏదో నాకు తెలియదండి, లేకుంటే ఫలాని పుస్తకంలో చదువుకోండి, లేకుంటే ఫలాని కన్వీనర్ గారిని అడగండి, ఫలాని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కాదు. ప్రతి వాళ్ళు తెలుసుకోవాలన్నటువంటి ఈ 2 విషయాలు. నెక్స్ట్ సాయి. ఇక్కడ చాలా అతి ముఖ్యమైనటువంటి ఈ స్లైడ్ అండి, ఒకసారి చూడండి. స్వామి తన యొక్క ప్రబోధంలో సుమారుగా 16 నుంచి 32 సంవత్సరాల వయసులో ఇచ్చినటువంటి ప్రబోధలు చాలా ముఖ్యమైనటువంటి. తర్వాత 32 నుంచి మళ్ళీ 56 సంవత్సరాల వరకు, తర్వాత మళ్ళీ 86 సంవత్సరాలు. ఈ విధంగా మీరు ప్రబోధలను కూడా అనాలిసిస్ చేస్తే, ఒక విశ్లేషణ చేస్తే స్వామి
ఈ సంస్థ స్థాపించినప్పుడే ఒక విషయం, ముఖ్యమైన విషయం చెప్పారు. అది ఇక్కడ మనం పొందుపరచుకుంటున్నమాట. చూడండి, ప్రపంచంలో ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉండగా నేను ఈ సంస్థను, శ్రీ సత్యసాయి సంస్థను ఎందుకు స్థాపించామని అనే విషయాన్ని ఒక ప్రత్యేకత ఉంది దానికి. ఇక్కడ క్లియర్గా స్వామి ఎంతో చక్కగా విశదీకరించి రాశారు. ఈ సంస్థలో ఆచరణ చేసి చెప్పాలి, అలాంటి వారికి ఇక్కడ స్థానం. మొదట చూడండి, మీకు నచ్చితే చేరండి, చేరి ఆనందాన్ని పొందండి, అది ఇతరులతో పంచుకోండి. చూడండి ఎంత క్లారిటీగా ఉందండి. సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఈరోజు మీకు తెలిసే ఉండవచ్చు చాలా మందికి, దిస్ ఈస్ ద లార్జెస్ట్ చారిటీ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అండి. ఇంకా ఇండియాలో కాదు, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ చారిటీ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్, హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ మోర్ దాన్ 180 కంట్రీస్. ఫారిన్ కంట్రీస్లో కూడా ఎన్నో బ్రాంచెస్, కొన్ని 2000 బ్రాంచెస్ ఉన్నాయి. మన భారతదేశంలో సుమారుగా 400 జిల్లాల్లో మన యొక్క సత్యసాయి సేవా సంస్థ ఉంది. ఇంత పెద్దగా విస్తరించినటువంటి సంస్థ ప్రపంచంలో ఏది లేదండి. అవతారం తన ఉన్నప్పుడే దీనికి బీజాలు వేశాడు. దానికి కరెక్ట్ ఒక ఫండమెంటల్స్ కూడా స్వామి ఇచ్చారు కాబట్టి వాటిని మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ మొదట చూడండి, మీకు నచ్చితే చేరండి, చేరి ఆనందాన్ని పొందండి, ఇతరులతో పంచుకోండి. ఈ స్టెప్స్ సరే ఎంత బాగున్నాయా? ఎంత బాగున్నాయంటే ఇవన్నీ కూడా మనకు ఒక భగవద్గీత లాంటిది, ఒక రామాయణం లాంటిది, ఒక భాగవతం లాంటిది యొక్క ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఏమిటి అనేది స్వామి చిన్న మాటల్లో చెప్పాడు కాబట్టి దాన్ని మనం ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేసుకున్నాం. మీరు చేయకుండా ఇతరులకు చెప్పకండి, లేదంటే మీరు హాస్యపరులుగా మిగిలిపోతారు. ఇది కూడా స్వామి చెప్తారు, ఎవ్వరు విశ్వసించారు. సో ఈ సంస్థ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అంటే, నేను చేస్తున్నాను నీవు చెయ్యి అని చెప్పాలి. మీరు వెళ్ళండి అని కాదు, నేను వెళుతున్నాను మీరు కూడా రండి అని చెప్పేటువంటి సంస్థ, ఏకైక సంస్థ ఏది అంటే సత్యసాయి సేవా సంస్థ. ఫస్ట్ డూ అండ్ ప్రొఫెసర్. నీవు చేసినదే ఇతరులకు చెప్పు, నీవు చేయనిది ఇతరులకు చెప్పకు అని చెప్పి స్వామి యొక్క క్లియర్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ సార్ చూసారా, అసలు జీవిత విధానమే అంటేనే సాధన అండి. అంటే సాధన అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టాపిక్ కాదు, ప్రత్యేకమైనటువంటి ఒక ఈవెంట్ కాదు, ప్రత్యేకమైనటువంటి ఒక చాప్టర్ కాదు. మనిషి పుట్టి తన యొక్క అజ్ఞానాన్ని కోల్పోయి జ్ఞానాన్ని తెలుసుకొని ఇలాంటి మంచి ఒక సత్సంకల్పితమైనటువంటి ఒక చారిటీ ఆర్గనైజేషన్, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత ప్రతి నిత్యం కూడా జీవిత విధానం అనేది సాధన కిందనే మనం తీసుకోవాలని చెప్పాడు. అంటే ప్రత్యేకంగా ఆధ్యాత్మికత తర్వాత మన వ్యక్తిగతం అనేది ఇక్కడ ఏమీ ఉండదు. వ్యక్తిగతము ఆధ్యాత్మికం రెండు మెళవించి మిక్స్ చేసి మనం చేసుకునేటువంటి లైఫే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ రోజు మనకు అందించింది. చూసారా, ఇక్కడ నిరంతర సాధన, నిత్య సాధన, ప్రతిరోజు సాధన. ఎలాగైతే బ్రష్ చేసుకుంటామో, ఎలాగైతే స్నానం చేస్తామో, ఎలాగైతే టిఫిన్ చేస్తామో, ఎలాగైతే ఆఫీస్కి వెళ్తామో, అలాగే సాధన అనేది నిరంతరంగా సాగవలసినటువంటి సాధన. ఈరోజు మనం ఈ యొక్క సత్సంగంలో నాకు ఇచ్చినటువంటి టైంలో నేను ఐ విల్ ట్రై టు కంప్లీట్ అండి. నిరంతర సాధన గురించి, సేవ భావ ప్రాధాన్యత గురించి, సంస్థ క్రమశిక్షణ, ప్రాథమిక స్థాయి ప్రాముఖ్యత, ప్రాథమిక స్థాయి, ఎక్స్టర్నల్ ప్యూరిటీ, ఇంటర్నల్ ప్యూరిటీ, ఇన్నర్ ప్యూరిటీ, సంస్థ సామాజిక బాధ్యత, సంస్థ క్రమశిక్షణ కొలిచే మార్గము, సంస్థ క్రమశిక్షణ చివరిగా సాధించవలసింది. ఈ టాపిక్స్ గురించి మనం ఈరోజు చర్చించుకుందాము. అందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు వినడానికి ప్రయత్నం చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి. ఎప్పుడు ఏది డౌట్ వచ్చినా రాసి పెట్టుకోండి. మనం చివరికి ఇంటరాక్షన్ సెక్షన్లో తప్పకుండా మాట్లాడుకుని, ఒక సాయి మిత్రుడు, ఒక సాయి బంధువు, ఒక సాయి బ్రదర్ మాట్లాడుతున్నటువంటి ఒక విధంగానే భావించండి తప్ప, ఐఎమ్ నాట్ ఏ స్పీకర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి వాడిని, ప్రాక్టికల్గా చేసేటువంటి వాడిని. అదే ఈరోజు మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. నెక్స్ట్ సాయి. ఓకే, సాధనే ఒక జీవిత విధానంలో, నిత్య సాధనలో చూడండి, నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే ఇస్ లెఫ్ట్ అండి. 365 days నామస్మరణ చేయాల్సింది. తర్వాత ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. ఏంటంటే, ఇంత క్రితం యుగాలలో ఆ యుగాలు మనం చూడలేదు. మనం ఎన్ని గ్రంథాలలో చదువుతున్నాం, మనకు పెద్దవాళ్ళు చెప్పాడు. కృతయుగం ఉన్నారు, త్రేతాయుగం ఉన్నారు, ద్వాపరయుగం ఉన్నారు, కలియుగం ఉన్నారు. నిజంగా మనం జీవించే 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, లేకుంటే ఇంకా మంచి ఆరోగ్యం ఉంటే 80 ఏళ్ళలో ఆ యుగాల గురించి మనకి ఏమి తెలియదు. నిజంగా చెప్పాలి, పుస్తకాల్లో చదువుతాం, పెద్దవాళ్ళు చెప్తాం, గ్రంథాల్లో విన్నాము, గ్రంథాల్లో పఠనం చేసి తెలుసుకుంటాం. అప్పుడు ధర్మ నాదుపాదాలు జరిగింది. తర్వాత యాగాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు,
ఇది పెద్ద పెద్ద ఇది గోవులది, తర్వాత కూడా పిల్లలు సంతానం కలిగించాలంటే ఆ యొక్క యజ్ఞాలు చేసేవాళ్ళు. ఈ విధంగా ఎన్నో విన్నాం మనం పుస్తకాలు. అవన్నిటికీ స్వామి సస్తీస్ పలికారు, అంటే ఎండ్ పెట్టేశారు. వాటన్నిటి కూడా పెట్టేసి సింప్లెస్ట్ వే ఆఫ్ సాధన, సింప్లెస్ట్ వే ఆఫ్ స్పిరిచువాలిటీని స్వామి డిఫైన్ చేశారు. బహుశా ఇట్లాంటి డెఫినేషన్ ఏ భగవంతుడు, ఏ అవతార పురుషుడు ఇవ్వలేదండి. యజ్ఞ యాగాదులు అవసరం లేదు, జపతపాలు అవసరం లేదు, తర్వాత మీరు చేయవలసినటువంటి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, తీర్థయాత్రలు అవసరం లేదు, నామస్మరణ చేయండి చాలు అని చెప్పాడు. 365 days నామస్మరణ చేయండి, నేను చూసుకుంటాను మీరు అని చెప్పాడు. ఆ నామస్మరణ చేయాల్సినటువంటి పద్ధతులు, వాటికి ఇచ్చినటువంటి నియమాలు, అవన్నీ కూడా ఈరోజు మనం కొంతవరకు మనం చూద్దాం. ఇక్కడ నిత్యం జ్యోతి ధ్యానం, సాయి ప్రశాంతి తీర్థ దర్శనం అనేది, దీని గురించి ఒక్కడ 2 నిమిషాలు మీకు స్పెండ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అల్లకొల్లలకు, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్, కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్, మ్యాన్ మేడ్ కెలామిటీస్, వీటన్నిటికి కూడా ఒకే ఒక సొల్యూషన్ ఏమిటంటే జ్యోతి ధ్యానం. నిజంగా మీరు జ్యోతి ధ్యానాన్ని గురించి పూర్తిగా అవగాహనకి చెందిందంటే మీరు ఇంకా వదలరు కానీ. ఎందుకంటే బాబా వారు ఇచ్చినటువంటి ఏకైకటువంటి సాధనం, ప్రపంచాన్ని యూనిటీగా తీసుకురావాలి అంటే జ్యోతి ధ్యానాన్ని చేయమని చెప్పారు. ఈరోజు వీలైతే లాస్ట్లో మనకు టైం ఒకవేళ అడ్జస్ట్ అవుతే నేను మీకు, అంటే చాలా మట్టి చేస్తుండవచ్చు అండి, నేను ఫస్టే చెప్పాను ఈ విషయాలు కొంతమంది చేస్తుండవచ్చు, బట్ స్టిల్ నేను కొంతవరకు మీకు ఒక 3 minutes to 5 minutes జ్యోతి ధ్యానం కూడా మీతో మనం అందరం కలిసి చేద్దామని. తర్వాత రెండో పాయింట్, సాయి ప్రశాంతి తీర్థ దర్శనం అనేది కూడా కొన్ని స్లైడ్స్ పెట్టాను, మన ఆదిత్య పెట్టినప్పుడు వాటి గురించి కూడా ఇక్కడ మనం చర్చించుకుంటాం. ఎందుకంటే ఈ 2 విషయాలు ఉన్నాయండి. దిస్ ఇస్ ద క్రస్ట్ ఆఫ్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్. మీరు ఆలోచించుకొని కావాలంటే సార్, మీరు రిమెంబర్ ఇట్. మీరు ఇంకా లైఫ్ లాంగ్ వేరేది విన్నా వినకపోయినా కానీ, వేరే స్పీకర్స్ మాట్లాడినా, పుస్తకాలు చదివినా చదవకపోయినా, ఈ 2 గుర్తుంచుకోండి, సాయి అండ్ ప్రశాంతి ఆర్ తీర్థ దర్శనం, జ్యోతి ధ్యానం. ఈ రెండింటిని గురించి కూడా మనం క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటే నిజంగా మనకు నిత్య ఆనందమే, నిత్య ఆహ్లాదకరమే, నిత్య సంతోషమే. ఎట్లా చేయాలి ఇంకా అనేది మీకు కులంకషంగా తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను. సాధనలో క్రమ పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హాజరు వేసుకున్నట, క్రమ పద్ధతి చేసుకున్నట, సేవా, ఆధ్యాత్మిక, భజన, నగర సంకీర్తన, సమస్త నిర్దేశించిన మార్గంలో క్రమశిక్షణతో సాధన. ఇక్కడ ఏమిటంటే దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏమిటంటే ఎన్నో ఆర్గనైజేషన్స్ కూడా ఈ కార్యక్రమాలు చేస్తుండవచ్చు. ప్రపంచంలో కొన్ని వేల కొలది ఎన్జిఓస్ ఉన్నాయి, చారిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, తర్వాత దాన్ని ఏమంటారంటే గవర్నమెంట్ బేస్డ్ ఎన్జిఓస్ కూడా ఉన్నాయి, కొన్ని వాలంటరీ ఎన్జిఓస్ ఉన్నాయి, కొన్ని చారిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ కార్యక్రమాలు కొంతవరకు చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఏమిటంటే మనం చేయవలసింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వితిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్, వితిన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, అంటే సంస్థ ఇచ్చినటువంటి క్రమశిక్షణతో చేయవలసిందే మనం చేయాల్సింది తప్ప మన సొంత ఆలోచన అనేది స్వామి వద్దని చెప్పారు ఇక్కడ. నెవర్ పుట్ యువర్ ఐడియా, పుట్ స్వామీస్ ఐడియా, పుట్ ఆర్గనైజేషన్ ఐడియా ఇంటూ ద ఫ్రంట్ అని చెప్పారు. కాబట్టి అందుకే ఆ పాయింట్ రాయవలసి వస్తుంది. సంస్థ నిర్దేశించిన మార్గంలో క్రమశిక్షణతో సాధన చేయాలి తప్ప మనం నిర్ణయించుకున్నట్టు పద్ధతి ప్రకారం మనం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఇక్కడ, తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏంటంటే సపోజ్ మనకు పుట్టపర్తిలో 5:20కి ఓంకారం చేస్తారండి. 5 o'clock 12 గంటలు కొడతారు, తర్వాత 5 గంటలు కొడతారు, తర్వాత 3 గంటలు కొడతారు, తర్వాత కొట్టేసిన తర్వాత 5:20 కరెక్ట్గా ఓంకారం చేస్తారు. అంటే దేర్ ఇస్ ఎ కన్సిస్టెన్సీ, దేర్ ఇస్ ఎ టైం, దేర్ ఇస్ ఎ క్రమశిక్షణ. అట్లాగే మనం మన సమితిలకు వచ్చేవారు 5 o'clock ఓంకారం చేస్తాం, సుప్రభాతం చేస్తాం, నగర సంగీతం చేస్తాం. నేను 6 o'clock నగర సంగీతం చేస్తా అంటే సంస్థ ఒప్పుకోదు. నేను 8 o'clock నగర సంగీతం చేస్తా అంటే సంస్థ ఒప్పుకోదు. అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్, సంస్థ ఇచ్చినటువంటి యొక్క నియమాలకు అనుబంధంగా మన కార్యక్రమాలు చేసుకోవాలి, మన యొక్క క్రమశిక్షణతో సాధన చేసుకోవాలి తప్ప డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్లో డిస్కస్ చేసుకున్నాను సార్. తప్పకుండా ఇట్ ఈస్ మోస్ట్ వెల్కమ్. మీరు రాసి పెట్టుకోండి, తప్పకుండా నాకు తెలిసిన విషయాలు చెప్తాను. ఓకే, తర్వాత అండి ఇక్కడ మనిషికి సహజమైనటువంటి ఒక గుణం ఉందండి, మనందరికీ తెలుసు. ఏమిటంటే
మరుపు అనేది అందరికీ ఉంటుందండి చెప్పాలంటే. అంటే మనం వారం రోజుల కింద ఏం తిన్నామో మనకి జ్ఞాపకం ఉండదు. నిన్న ఎవరింటికి వెళ్ళామో తెలియదు. లేకుంటే 1 మంత్ కింద ఎవరికి ఫోన్ చేసామంటే మనం చెప్పలేము. 1 ఇయర్ కింద ఎక్కడికి వెళ్ళామంటే కూడా మనకు తెలియదు. అంటే మరుపు అనేది సహజంగా భగవంతుడు ఇచ్చినటువంటి అది చాలా మేలు చేస్తుంది కొన్ని విషయాలు. అయితే ఇక్కడ అందుకే నిరంతరము సాహిత్య విశ్లేషణ అని రాశాను. నిరంతరం చేయాలి. ఒకరోజు చేస్తే సరిపోదు. తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను రాశానండి. దాంట్లో ఎంత ఇమిడి ఉంది అంటే ఒక్కొక్క పాయింట్ చాలా ఆలోచించి రాసినటువంటి తయారు చేసినటువంటి ఈ యొక్క ప్రెజెంటేషన్. ఒక పుస్తకము గ్రంథము 40-50 సార్లు చదవాలి. నోట్స్ తయారు చేసుకోవాలి. అంటే గ్రంథ పఠన చేయాలి అని చెప్పి అన్ని గ్రంథాలు చదవడం కాదు. స్వామి చెప్పారు ఈ విషయం. అన్ని గ్రంథాలను తీసుకెళ్ళి బావిలో పడేసేయని చెప్పాడు ఒక స్టూడెంట్. స్వామి చాలా బుక్స్ తీసుకొచ్చారంటే అవసరం లేదు, అన్ని కట్టకట్టి తీసుకెళ్ళి దాంట్లో అన్ని పడేసి ఒక్క పుస్తకం చాలు అని చెప్పాడు. ఒక పుస్తకాన్ని పఠన చేయండి, బాగా చదవండి, 50 సార్లు చదవండి, ఒక్కొక్క విషయాన్ని విశ్లేషించండి, విశ్లేషణ చేసుకోండి, అనాలిసిస్ చేసుకోండి, నీకు నచ్చినటువంటి పాయింట్ని గ్రహించుకో, అది రాసుకో, దాన్ని ఆచరించు. ఆచరణ చేసిన తర్వాత ఆనందాన్ని అనుభవించిన తర్వాత ఇతరులకు చెప్పు. అందుకే ఈ గ్రంథ పఠన కూడా చాలా జాగ్రత్తగా అన్ని పుస్తకాలు చదవాల్సిన పని లేదండి. మనం ఎంచుకున్న పుస్తకాలు ప్రతిరోజు దాన్ని పఠనం చేయండి. పఠనం చేయడం అంతవరకే కాకుండా దాన్ని ఆచరణ చేయండి, ఆనందాన్ని పొందండి, ఇతరులకు చెప్పండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ పాయింట్, స్వీయ పరీక్ష. సెల్ఫ్ ఆడిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎన్ని నగర సంగీతం చేసినా, ఎన్ని భజనలు చేసినా, ఎన్ని సత్సంగాలు చేసినా స్వామిలు ఒకటే ఒక పాయింట్లో అతనికి పరీక్ష పెడతాడండి. దట్ ఈస్ ద ఓన్లీ క్విజ్. భగవాన్ ఆయన ఎన్ని చూడడు, ఎన్ని కార్యక్రమాలకు వెళ్ళావు, ఎన్నిసార్లు పుట్టుపెట్టుకు వెళ్ళావు, ఎంతమందితో కలిసావు, ఎన్నిసార్లు వైట్ డ్రెస్ కుట్టించుకున్నావు, ఎన్నిసార్లు విభూతి పెట్టుకున్నావు, అవును. ఆయన భగవంతుడు చూసేది ఒకటే ఒక ప్రశ్న వేసుకుంటాడు ఆయన, వీడి మనసు కల్మషంగా ఉందా, నిష్కల్మషంగా ఉందా? ఇది మనం నిజంగా తెలుసుకోవాల్సింది. ఇది ఈయన దీంట్లో మనం నెగ్గామంటే, దీంట్లో పాస్ అయ్యామంటే దెన్ యు ఆర్ రియల్లీ ఎ డివోటీ ఆఫ్ స్వామి అని చెప్పి మనం చెప్పుకోవాల్సింది. తర్వాత అయితే వీటన్నిటికీ పైన రాసిన వాటన్నిటికీ కూడా ఏంటంటే మొట్టమొదటి మెట్టు ఏమిటంటే బ్రహ్మముహూర్తం. దీంట్లో మీకు ఒక మంచి పాయింట్ ఇస్తాను. ఐ థింక్ యూ కెన్ నోట్ డౌన్ యువర్ నోట్స్ అండి. లేజినెస్ ఇస్ ద రూట్ కాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ అని చెప్పి ఒక మహానుభావుడు చెప్పాడు. ఎవరైతే లేజీగా ఉంటారో వాడు సాధించలేడు ఏది కూడా. ఎప్పుడు కూడా డైనమిక్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, మోస్ట్ ప్లీజింగ్గా ఉండాలి, మోస్ట్ ప్లెజెంట్గా ఉండాలి. అదే స్వామి నేర్పించారు. బాబా అంటే కూడా చెప్పాడు, నేను నిత్యం ఆనందంగా ఉంటాడు రా, మీరు కూడా ఉండండి అని చెప్పాడు. సో ఎవరైతే నిత్య ఆనందంగా ఉంటాడో, ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటాడో, ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడో వాడు నిజమైన భక్తుడు. అది మనం ముందు ముందు చూస్తూ ఉంటాం. తర్వాత ఈ ఆర్గనైజేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు రెడ్ కలర్లో రాసామంటే, దట్ ఈస్ చెప్పారు స్వామి చెప్పారు, వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిచువల్ సీకర్, వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సాయి భక్తుడికి యొక్క లాంగ్వేజ్ ఏమిటంటే సైలెన్స్ అని చెప్పాడు. సైలెన్స్ సైలెన్స్ అది సైలెన్స్ అంటే ఇక్కడ నేను మాట్లాడేటువంటి సైలెన్స్ కాదు, ఇన్నర్ సైలెన్స్. అవుటర్ సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్, ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండం బైబిల్స్ అండి. నేను చెప్పాలంటే దయచేసి వీటన్నిటిని కూడా చెయ్యకుంటే చేయడానికి రేపే మీరు ప్రారంభించండి, చేస్తుంటే కంటిన్యూ చేయండి నా యొక్క రిక్వెస్ట్. నెక్స్ట్ సైడ్ లెట్ us move. ఓకే, సేవా భావ ప్రాధాన్యత, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా సమిటీస్, చాలా డిస్ట్రిక్ట్స్, చాలా రాష్ట్రాల్లో ఏంటంటే 99% బాగానే చేస్తారు. కానీ ఏంటంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీకు చెప్తాను. సేవకు భావమే ప్రాధాన్యత, సేవ సంఖ్య ముఖ్యం కాదు అని చెప్పారు స్వామి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు నోటీస్ చేస్తాను, మీరు గ్రహించండి. మనందరికీ తెలుసు భగవాన్ బాబా వారు అవతార పురుషుడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు, చేసి చూపించాడు తన యొక్క అవతారంలో. మరి తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎందుకు పెట్టలేదు? అన్ని రాష్ట్రాల్లో సత్యసాయి విద్యానిలయాలు ఎందుకు పెట్టలేదు? సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్స్ ఎందుకు పెట్టలేదు? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓన్లీ బెంగళూరులో పెట్టారు, తర్వాత పెట్టారు. సో ఇక్కడ ఏమిటంటే నేర్చుకోవాల్సిందంటే సంఖ్య ముఖ్యం కాదు, భావన ముఖ్యం. ద ప్రిన్సిపల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఈవెంట్ అని చెప్పాడు స్వామి. భజన ఎందుకోసం చేస్తున్నాము? ఇట్ ఈస్ ఫర్ డిసిప్లిన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, నాట్ ఫర్ భజన్. భజన నేను ఇంట్లోనే చేసుకోగలను, ఇంట్లోనే 10 పాటలు పాడుకోవాలి. మనం ఎందుకు భజనకు వస్తున్నాం? జస్ట్ బికాస్ ఆఫ్ ద డిసిప్లిన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. క్రమశిక్షణ నేర్చుకోవడానికి నేను భజనకు వస్తున్నాను అని చెప్పి ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు, సేవా కార్యక్రమాల కిందకి వస్తే కూడా ఈ యొక్క నియమం వర్తిస్తుందండి. తర్వాత ఇది అందరికీ తెలిసిందే అండి,
మనం చేసే ప్రతి సేవ కూడా ఇట్ ఈస్ అ డివైన్ అండి, మీకు తెలిసినా తెలియకపోయినా. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, నేను నా భార్య పిల్లలకు, నా తల్లిదండ్రులకు చేసుకునేటువంటి సేవ హ్యూమన్ లెవెల్లో నా యొక్క బాధ్యత కాబట్టి నేను చేసుకుంటాను. అదే ఒక పరాయి వాడికి నేను ఒక వస్త్రం ఇవ్వడము, లేకపోతే ఒక అన్నదానం చేయడం, ఒక అమృత కలశం ఇవ్వడం, దట్ ఈస్ డివైన్ అండి. ఎందుకంటే లవ్ వితౌట్ డ్యూటీ ఈస్ డివైన్. అంటే నాకు ఎక్కడైతే బాధ్యత లేదో అక్కడ నేను ప్రేమ చూపిస్తే దట్ ఈస్ డివైన్ అని చెప్పి స్వామి చెప్పిన వర్డ్స్ అండి ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక్కటే ఏంటి, మళ్ళీ నేను ఫస్ట్లో చెప్పలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ డివైన్ స్పీక్స్ అండి. అంతా కూడా సత్యసాయి స్పీక్స్లో నుంచి గ్రహించిన పదాలే తప్ప ఇది నా సొంత నాలెడ్జ్ కానీ నా సొంత నాలెడ్జ్ మాత్రం కాదు అండి, దయచేసి గ్రహించండి. లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్ అంటే మనం చేసే, ఇప్పుడు భజన చేస్తాం, భజన ఈజ్ ఎ డివైన్ అండి. నారాయణ సేవ చేస్తాం ఇస్ ఎ డివైన్. మెడికల్ క్యాంప్ చేస్తాం డివైన్. అమృత లక్ష్యం పెంచాం డివైన్. అక్కడే భగవంతుడు ఉన్నాడు, ఇంకెక్కడ లేదు. తర్వాత ఇది కూడా స్వామి మనకు మొదట్లో ఏం చేశారంటే దానం కూడా నేర్పించాడు, తర్వాత విశ్వనాథ్ ధ్యానం నేర్పించాడు, తర్వాత పర్మనెంట్ కార్యక్రమాలు నేర్పించాడు, తర్వాత ఏం చేశారంటే అనాలిసిస్ చేసుకోమని చెప్పారు, సెల్ఫ్ ఆడిట్ చేసుకోమని. అంటే ఫస్ట్ 1958లో సెల్ఫ్ ఆడిట్ పెట్టలేదండి, మీకు తెలియదు. ఫస్ట్ దానం కూడా నేర్పించారు, తర్వాత విశిష్ట దానంతో చేయమని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, నారాయణ సేవ ప్రారంభించిన తర్వాత ఇక్కడ టైం వేస్ట్ కాకుండా ఒక నిమిషం చెప్తాను. ఏంటంటే స్వామి క్వశ్చన్ వేశారు సింగపూర్ డివోటీస్, ఈవెన్ మన ఇండియన్స్ కూడా ఉన్నారు. 30 రోజుల్లో ఒక్కరోజు నారాయణ సేవ చేస్తున్నారు, మన మిగతా 29 రోజులు వాళ్ళకి ఎవరు పెడతారు భోజనం అని చెప్పారు. అంటే డివోటీస్ సమాధానం లేదు, మనం చేయడం లేదు. నారాయణ సేవ ఒకటే రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 15 డేస్కి ఒకసారి చేస్తాం, బట్ మిగతా 14 డేస్కి వాళ్ళు ఎవరు పెడుతున్నారు? అందుకే స్వామి ఏం చెప్పారు, దాన్ని కొంచెం మార్చి అమృత కలశాలను పెట్టారు. అంటే వాడికి కనీసం ఒక 20 డేస్ మీరు అన్నం ఇవ్వండి, భోజనం పెట్టండి అని చెప్పి అమృత కలశాల కింద మార్చారు, నిత్యనారాయణ సేవ కింద మార్చారు. ఈ విధంగా ఏంటంటే స్వామి మనను మార్పు తీసుకొస్తూ వచ్చారు అంత ఆర్గనైజేషన్. ఈ యొక్క మార్పును మనం గ్రహించాలి కాబట్టి అందుకే ఈ విషయాలు రావడం. సత్యసాయి సేవా సంస్థలో ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరు దైవ స్వరూపులే. గుప్తమైన దానం మూడో వ్యక్తి తెలియకుండా ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అండి. మనం చేసే ప్రతి రూపాయి, మనం చేసే ప్రతి వస్తువు యొక్క దానం అనేది కేవలం ముగ్గురికే తెలుస్తుందండి, తెలియాలి కూడా. కన్వీనర్, ఆ పర్సన్, భగవంతుడు, అంతే తప్ప మనం ఎక్కడ కూడా రాతలు రాసుకోవడం కానీ, లేకుంటే లిస్ట్ రాసుకోవడం కానీ, లేకుంటే రిజిస్టర్లో నా పేరు రాయడం, నేను 1000 రూపాయలు ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 1,00,000 రూపాయలు ఇచ్చాను. నీ భావననే ముఖ్యం, అది భగవంతుడికి చేరిపోయింది. అందుకే ఎందుకంటే గుప్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే మూడో వ్యక్తికి తెలియకుండా మనం దానం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సేవలో భౌతికంగా మానసికంగా పాల్గొనడం ముఖ్యం, ద్రవ్య దానం రెండవ స్థాయి మాత్రమే. అంటే స్వామి చెప్పారు, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ అని చెప్పాడు. నువ్వు 10 రూపాయలు 10 లక్షలు చెక్కులు ఇస్తే కూడా స్వామి తీసుకోలేదు. స్వామి నిజంగా మీకు తెలుసుకోలేదు, 2011 తర్వాత యజుర్ మందిర్లో కొన్ని వందల చెక్స్ పడినాయండి. స్వామి డిడ్ నాట్ యాక్సెప్ట్ దెమ్. ఎన్నో లక్షల చెక్స్ ఇచ్చారు భక్తులు, కానీ స్వామి డిడ్ నాట్ యాక్సెప్ట్. నీ లక్షలు నాకు అవసరం లేదు, నీవు భజనలో పాల్గొనని చెప్పాడు, నగర సంగీతంలో పాల్గొని, నీ డబ్బు అవసరం లేదని చెప్పాడు. అందుకే భౌతికంగా మానసికంగా పాల్గొనడం ముఖ్యంగానే ద్రవ్యదానం అనేది రెండో స్థాయి వాళ్ళకే అది చెందుతుంది అని చెప్పారు. సమితి సేవలలో బాధ్యత తీసుకోవాలి. దిస్ ఈజ్ ఆర్గనైజేషన్ విషయానికి వస్తే ఇంకా ముందు కూడా చాలా విషయాలు అసలు. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఇచ్చాను. రెస్పాన్సిబిలిటీ ఇస్ గాడ్ మాస్టర్ అట్లీస్ట్ వన్ వింగ్ అండ్ పార్ట్ అని చెప్పాను. దీని గురించి మనం ఇంకా డీప్గా డిస్కస్ చేసుకున్నాం. లెట్ us go to the next slide, Saira. దిస్ ఇస్ ఇప్పుడే మాట్లాడాలి, క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నాం. సంస్థలో క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే నిజంగా హైయెస్ట్ వాల్యూ ఫర్ ద డిసిప్లిన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఈరోజు సత్యసాయి సేవా సంస్థ స్వామిని చూడకుండా కూడా ఎన్నో కంట్రీస్లో, ఎన్నో మన స్టేట్స్లో ఎంతోమంది డివోటీస్, భగవంతుని చూడనటువంటి వాళ్ళు కూడా డివోటీస్ అయి ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ డిసిప్లిన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఆ నియమాలు అంత బాగా ఉన్నాయి. అందుకే చాలా మంది వస్తున్నారు, చేరుతున్నారు, వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు, సేవ చేసుకుంటున్నారు. అందుకే ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను. స్కూల్కి వెళ్ళే స్టూడెంట్, ఆఫీసు, మార్కెట్ నడక కూడా ఇదంతా కూడా నియమాలు లేకుండా జరగదు. అట్లాంటిది మనం మరి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నియమాలు లేకుండా ఎట్లా ఉంటాయి? తప్పకుండా ఉంటాయి. మన ధర్మం ఏంటంటే వాటిని ఆచరించడం. మనం ఒక కాలేజీని ఎలా ఎంపిక చేసుకుంటాం? మన పిల్లలకి ప్రశ్న ఇచ్చాను, ఎలా చేసుకుంటాం? వెళ్ళి చూస్తాం, డిసిప్లిన్ ఉందా, క్లాసులు బాగున్నాయా, టీచర్స్ బాగున్నారా, నోట్స్ ఇస్తున్నారా, తర్వాత రెగ్యులర్గా ఉన్నారా, ప్రిన్సిపాల్ గారు బాగున్నారా, టీచర్స్ బాగున్నారా, స్టూడెంట్స్ ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత మన పిల్లవాడిని కాలేజీకి చెప్తాం. అలాగే ఈ ఆర్గనైజేషన్లో ఫస్ట్ ఇచ్చాం, మనం ఒక పాయింట్ ఇచ్చాం, మీరు గ్రహించారా లేదు?
వచ్చేప్పుడే తెలుసుకోండి అని చెప్పాడు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ స్వామిస్ వర్డ్ నేను చెప్తున్నానండి. వచ్చేప్పుడే తెలుసుకోండి, అర్థం చేసుకోండి, రండి, ఆనందాన్ని పొందండి, ఇతరులకు పంచండి అని చెప్పాడు. అందుకే మనం ఎలా అయితే కాలేజీ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆర్గనైజేషన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, యాదృచ్ఛికంగా సెలెక్ట్ చేసుకోవద్దని చెప్పాడు. ప్లీజ్ స్టడీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ చెప్పాడు. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ ఓన్లీ దెన్ ఓన్లీ యూ జాయిన్ అని చెప్పారు స్వామి. మనం దీనికి నచ్చితేనే రమ్మని చెప్పారు. నచ్చిన తర్వాత రావాలి, వచ్చిన తర్వాత ఆచరణ చేయాలి, తర్వాత ఆనందాన్ని పొందాలి, పంచాలి. ఈ సీక్వెన్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో బ్రేక్ చేసేందుకు మనకు అధికారం లేదండి. నెక్స్ట్ సైడ్. ఓకే, ఇది నో ప్రోగ్రెస్ వితౌట్ రూల్స్ అనేది నిజంగా ఇది కూడా ఈ పాయింట్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే మన ఈస్ట్ వైల్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన ఆంజనేయ గారు ఇచ్చినటువంటి బ్లూ బుక్లో ఉన్నాయండి. వాటిలో నుంచి నేను ఇక్కడ సమితి స్థాయిలో మనం మాట్లాడుకుంటున్నాం, జిల్లా స్థాయి వాళ్ళు ఉంటారని చెప్పి నేను పాయింట్స్ కావాలనే పెట్టాను. సంస్థ క్రమశిక్షణ ప్రాముఖ్యత ఎంత ఇదిగా ఉంటుందంటే, నియమాలు లేని లేదా ఉన్నా పాటించిన సంస్థ అయినా మొదట ఐకమత్యం కోల్పోతుంది, సంస్థ తిరోగమనం పడుతుంది, భేదాభిప్రాయాలు వస్తాయి, గ్రూపులు ఏర్పడతాయి, సభ్యులు తగ్గిపోతారు, చివరికి కుంటుపడి మాయమవుతుంది లేదా అస్థిపంజరంగా ఉంటుంది. మీకు తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండవచ్చు. మన వెంకటేశ్వరరావు గారు జిల్లా ప్రెసిడెంట్ కూడా పనిచేశారు. నాకు కొంతవరకు నాలెడ్జ్ ఉంది, ఇక్కడ తిరిగాం కాబట్టి చలం గారితో, తర్వాత మిగతా వాళ్ళతో హరియన్ గారితో, తర్వాత ఆల్ ఇండియాలో తిరుగుతున్నాం కాబట్టి. సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్లో కూడా ఏంటంటే నియమాలు పాటించక నియమాల ఉల్లంఘన చేసి ఎన్నో సమితిలు జిల్లాలు కుంటుపడినటువంటి మన కళ్ళకు కనపడుతున్నాయి. సో అట్లాంటిది రాకూడదని చెప్పి ఆంజనేయ గారు ఇచ్చినట్టు తీసుకున్నాను కాబట్టి ఐ థింక్ ఇంట్రడక్షన్లో వెంకటేశ్వర గారు చెప్పాడు ప్రశాంతి సమితి గురించి నాకు ఉండే సంబంధం. నిజంగా గ్రామ సేవా యజ్ఞంలో ఐ అప్రిషియేటెడ్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సమితిస్ అని చెప్పి నేను తెలంగాణ అఫీషియల్ ఫోరంలో కూడా పెట్టానండి. యాక్చువల్గా ప్రశాంతి నగర్ తీసుకున్నటువంటి 3 గ్రామ సేవ, దాంట్లో ఊట్ల అయిన తర్వాత ఇంకోటి అన్నారం అని ఇంకోటి కూడా కమ్యూనిటీస్ ఉంటుంది, సంస్కృతి ప్రకృతి నివాస్ 3టికి కూడా నేను చాలాసార్లు వెళ్ళాను. రాంబాబు తర్వాత శ్రీనివాస్ ఇద్దరితో పాటు, తర్వాత సమితి వాళ్ళ ముఖ్యులు, తర్వాత వెంకటేశ్వరరావు మేడం గారు అందరితో పాటు చాలాసార్లు విజిట్ చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ సమిటీస్ ఇన్ తెలంగాణ అంటే స్టిల్ ఐ కెన్ సే ప్రశాంతి నగర్ ఇస్ ద బెస్ట్ సమితి అండి. నిజంగా ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద సీనియర్స్ అండ్ ద యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్ పీపుల్, మహిళలు అందరూ కూడా సమితి యొక్క ప్రోగ్రెస్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ముఖ్యంగా నివేదిత మేడం గారు, తర్వాత వారి హస్బెండ్ కన్వీనర్ గారు, వీరందరి యొక్క కంట్రిబ్యూషన్స్ ఎంత బాగా ఉన్నాయి. నిజంగా ఈరోజు ప్రశాంతి నగర్ ఈ యొక్క స్థాయికి లేదు అని చెప్పి నేను గంటపదంగా నాకు తెలిసినటువంటి నాలెడ్జ్లో నేను చెప్పగలుగుతున్నాను. దట్ ఈస్ రియలీ అన్ ఆఫరింగ్ టు భగవాన్ బాబా బై ప్రశాంతి నగర్ సమితి మెంబర్స్. లెట్ us go ahead. నెక్స్ట్ సైడ్. ఓకే, ఇక్కడ కొన్ని ప్రాథమికంగా రాసామండి. ఐ థింక్ ఇది మన సంస్థ ఇప్పుడు ముఖ్యంగా ప్రశాంతి నగర్ వాళ్ళకు, ముఖ్యంగా సాయి సంస్థ వాళ్ళకి చెందకపోవచ్చు. ఎందుకంటే మనం ఆ స్థాయి ఆల్రెడీ క్రాస్ అయిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ శాకాహారం, మద్య ధూమపానం నిషేధం. ఐ థింక్ ఐఎమ్ షూర్ మన వెంకటేశ్వర గారు డెఫినెట్గా అగ్రీ చేస్తారు. ఆ స్థాయిలో మనం ఎవరం లేదు. బట్ అయినా కానీ కొత్త డివోటీస్ ఎవరైనా ఉన్నారని ఈ యొక్క మీట్లో పెట్టాను. దట్ సో లెట్ us not discuss that. దిస్ ఇస్ సెకండ్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే 2011 తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టిలో ఇది నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో ఇంగ్లీష్ సేవ్ చేస్తున్నాను, పంపిస్తే షేర్ చేస్తే ఆయన కూడా ఎస్ విష్ణు ప్లీజ్ పుట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాడు. వన్ గాడ్, వన్ ఆర్గనైజేషన్, వన్ పాత్, దట్స్ ఆల్, నో అదర్. అంటే దీంట్లో ఒక మంచి ఏముంది అంటే, మీరు తపోవన పారాయణ చేసి ఉంటారు చాలామంది. తపోవన పారాయణలో లాస్ట్ చాప్టర్లో ఒకటి ఉందండి, అది స్వామి చెప్పింది. ఒక రైతు నీళ్లు పడతాయని చెప్పి అక్కడో 4 ఫీట్లు, ఇక్కడో 4 మీటర్లు, ఇక్కడో 4 మీటర్లు తోడుకుంటూ పెడతాడు, ఎక్కడ నీళ్ళు పెడతాడు, పొలం అంతా గుల్లైపోతుంది అన్నమాట. స్వామి చెప్పాడు అలా కాదురా, ఒకటే చోట నువ్వు 10 మీటర్ల తోడు, ఒకటే చోట 20 ఫీట్లు తోడు, 30 ఫీట్లు తోడు, నీకు తప్పకుండా వస్తాయి. అట్లాగే మనం పట్టింది ఏదో పట్టాం, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ పట్టాం, వేసుకున్నది ఏదో ఒక బాట వేసుకున్నాం, అదే బాట, అదే భగవంతుడు, అదే ఆర్గనైజేషన్ తప్ప మన రెండో దానికి లెట్ us not look back. There is only one God, that is Satyasai. There is only one organization, Satyasai. There is only one path, that is sadhana. ఈ మూడింటిని మాత్రం మన జీవితంలో లాస్ట్ బ్రీత్ అంటే లాస్ట్లో బెడ్ పైన, హాస్పిటల్ బెడ్ పైన వండుకుంటే ఏంటంటే ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, సాయిశ్వరాయ విద్మయ అంటూ మనం ప్రాణం వదలే తప్ప వేరే అన్యదా మనం వేటి వాటికి కూడా మనం చోటు పెట్టండి దయచేసి. అందుకే ఆ పాయింట్స్ చెప్పాలి. తర్వాత ఇక్కడ వర్కింగ్ పీపుల్ ఉంటారు, తర్వాత రిటైర్డ్ పీపుల్ ఉంటారు. వాటందరూ కూడా ఏంటంటే మన సంస్థ యొక్క నియమాల్లో ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. కొంతమంది అడుగుతారు, సార్ నేను ఎన్ని భజనలకు వస్తే ఐఎమ్ ఏ మెంబర్,
ఎన్ని నగర సంఘటనలకు వస్తే ఆయన మెంబర్, ఎన్ని స్టడీస్ అంటే ఇట్ ఈస్ క్లియర్లీ రిటర్న్ ఇన్ ద చార్టర్ అండి. 60% అటెండెన్స్ ఉన్న వాడిని కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. కాబట్టి 60% ఇన్ ఎ మంత్, 60% మంత్లీ కాదు, అది నాట్ ఇయర్లీ. ఇయర్లీ మొత్తం 365 డేస్లో నేను లాస్ట్ డిసెంబర్లో వస్తానండి 60% చేస్తానంటే నో, దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ క్లవర్ నవ్ డేస్, వెరీ టెక్నోక్రాట్స్, వెరీ టెక్నో సావీ. ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తారంటే అంత ఆర్గ్యుమెంట్ చేస్తారు. నో, సంస్థ క్లియర్గా ఇచ్చింది ఎవ్రీ మంత్ 60% ఇస్ మస్ట్ అండి. అట్లా ఉన్న వాళ్ళని కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఓకే, లెట్ మీ వెళ్ళొచ్చండి, ఇక్కడ ఆపాలా? రైట్ సాయిరామ్, ఇట్స్ ఓకే, మరి ఆల్ ఓవర్ ఓకే. 9 కోడ్ ఆఫ్ నియమావళి, ఇది అందరికి తెలిసిందే. మనం దీని గురించి ఎక్కువగా, ఎందుకంటే మనం నవసూత్ర యజ్ఞం చేసాం, తెలంగాణలో చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చేసాం కాబట్టి ఇది కుటుంబ సభ్యుల్లో సంస్థలో పాల్గొనే ఇది యొక్క 9 కోడ్ ఆఫ్ కండక్ట్ మనకు అందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్కు మనం రాసుకొని మన డైరీలో పెట్టుకున్నాం, సమితిలో పెట్టుకున్న తర్వాత మనం ఏ యొక్క సత్యసాయి ఆర్గనైజేషన్ ఏది తెచ్చినా కానీ మనం ఫస్ట్ 9 పాయింట్ కోడ్ ఆఫ్ కంపల్సరీగా పాటించాలి. కాబట్టి అక్కడ ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను దాని గురించి చెప్తా మనం మాట్లాడలేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఏంటంటే నేనే పాల్గొంటే సరిపోదండి, నా కుటుంబ సభ్యులను కూడా రేపటిన లెజెసీ మెయింటైన్ చేయమని చెప్పారు. అంటే నీవు పెద్దవాడివి అయిపోయావు, కానీ నీ పిల్లల సంగతి ఏమిటి? నువ్వు ముసలాడివి అయిపోయావు, 60 నుంచి 70లో పడ్డావు, 40 నుంచి 50లో పడ్డావు, 50 నుంచి 70లో పడ్డావు, 60 నుంచి 60 నుంచి 70. బట్ వాట్ అబౌట్ అంటే ఇంకా అది అయిపోయిందా మీ ఇంట్లో? ఇంకా సత్సాయి యొక్క ఎరా అయిపోయిందా? కాదు. లెట్ us bring the legacy, let us continue that what is the custom, ఆ యొక్క ఆచరణ, ఆ యొక్క మంచితనం, ఆ యొక్క ఆర్గనైజేషన్ అనేది మన పిల్లల ద్వారా, మన కుటుంబాల ద్వారా కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి తప్పకుండా మన కుటుంబంలో అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం కృతజ్ఞతలు అవుతాం. దాన్ని కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పూర్తిగా పొందినట్టు వాడాలి. నెక్స్ట్ సార్, ఎక్స్టర్నల్ అండి, దిస్ ఇస్ వెరీ గుడ్. ఇక్కడే చదివాను, నో సెకండ్ పాత్, నో సెకండ్ ఆర్గనైజేషన్. ఒకే ఒక సంస్థకు మనం పూర్తిగా అంకితం అవడం అనేది. తర్వాత రెండో పాయింట్ ఒకసారి చదవండి, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మన శక్తి, భక్తి, ఇతర సదుపాయాలు కేవలం సత్యసాయి సంస్థ. డిగ్ ద వెల్ డీప్ అనేది ఇంతకుముందు చెప్పినటువంటి ఉదాహరణ అండి. మనకు కార్స్ ఉంటాయి, స్కూటర్స్ ఉంటాయి, మనకు వేరే ఫెసిలిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా ప్లీజ్ రిమెంబర్ ఎవ్రీథింగ్ షుడ్ బి డెడికేటెడ్ టు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ తప్ప వేరే ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్తో నేను సంబంధం ఉంది, నేను అక్కడ సెక్రటరీ అండి, నేను అక్కడ ప్రెసిడెంట్ అండి, నేను ఇక్కడ మెంబర్ అండి. నో, మై హంబుల్ రిక్వెస్ట్, రిజైన్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ అండి. జస్ట్ బీ డెడికేటెడ్ టు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్. ఆల్ క్లబ్స్, లేకుంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇంకే అసోసియేషన్స్, సొసైటీస్, ట్రస్ట్, ఏమైనా సరే ఎక్సెప్ట్ సత్యసాయి తప్ప మీరు మిగతా వాటితో అసోసియేట్ అయిపోయింది. దట్ ఈస్ వాట్ ఈస్ కంప్లీట్ సెంటర్. అంటే ఒకే రూపనామాలకు మన జీవితాన్ని అంకితం అవ్వాలి అనేది ఇక్కడ ఈ పాయింట్. కంప్లీట్ సరెండర్ అయినటువంటి వాళ్ళకే స్వామి అందుకే చెప్పాడు. ఇక్కడ మంచి విషయం వెంకటేశ్వర గారు చాలాసార్లు చెప్తుంటారు, పార్ట్ టైం డివోషన్, ఫుల్ టైం డివోషన్. ఫుల్ టైం డివోషన్ కావాలంటే కంప్లీట్ సెంటర్ కావాలి. ఫుల్ టైం 365 days యూ మస్ట్ థింక్ ఆఫ్ సత్యసాయి, యూ మస్ట్ థింక్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్, యూ మస్ట్ థింక్ ఆఫ్ సత్యసాయి యాక్టివిటీస్. ఇంకా మిగతా అన్యదా ఉండదు. లేచినా పడుకున్నా ఏది చేసినా సత్యసాయి ఆర్గనైజేషన్ తప్ప మనకు వేరేది ఉండదు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ సరెండర్ అనేది. ఒకే రూపనామాలకు మన జీవితాన్ని అంకితం కావాలి. తర్వాత ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయాలు నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటాను, చాలా జాగ్రత్తగా చెప్తాను, మంచి నవ్వుతూ ఆనందంగా వాళ్ళకు ఒక ఫ్రెండ్లీగా చెప్తాను. ఎందుకంటే ఖచ్చితంగా రూల్స్ ఎప్పుడు చెప్పొద్దు. మంచి ప్రేమతో, ఆప్యాయంతో భుజం పైన వేసుకుని నాన్న, బ్రదర్, సిస్టర్, సాయిరామ్ అని మంచిగా చెప్పాలి. సో అది ఇక్కడ సాయి రామనామంతో ప్రజలను పలకరించండి. మన వేష భాషల ద్వారా మన దేవుడి ఉనికిని సమాజానికి చాటాలి. ఏ మస్ట్ తెల్ల డ్రెస్, క్లీన్ షేవ్, విభూతి, వి మస్ట్ మేక్ ఏ డివైన్ ఇంప్రెషన్ ఆన్ అదర్స్. అంటే మన ప్రశాంతి నగర్ సమితికి వచ్చినప్పుడు మన అందరికీ తెలుసు, వెంకటేశ్వర గారికి ఓటే, రమణ గారికి ఓటే, లేకపోతే నివేదిత గారికి ఓటే, ఇంకా నాకు తెలిసినటువంటి శ్రీనివాసరావు, తర్వాత రాంబాబు, వీళ్ళంతా డివోటీసే. But when you move outside of Prashanti Nagar, when you come to Miyapur, when you come to Kukatpalli, when you come to some other place, people must recognize, society must recognize. What వచ్చి అడగాలి, సార్ మీరు సత్యసాయి బాబా గారి డివోటీయా అని అడగాలి. దట్ ఈస్ ద రికగ్నిషన్ వాట్ స్వామి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. అంటే వేష భాషలందు కూడా మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలంటే, యూ మస్ట్ బి ఏ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి. బయటికి వెళ్ళామంటే ఏ మూవింగ్ గాడ్ ఈస్ గోయింగ్, ఏ సత్యసాయి డివోటీ ఈస్ గోయింగ్ అని చెప్పి దూరం నుంచి చెప్పాలి.
అది అక్కడ వైట్ డ్రెస్లో వెళ్తున్నాడు చూడండి, క్లీన్ షేవ్గా ఉన్నాడండి, అతను సత్యసాయి భక్తుడు అండి, తప్పకుండా హెల్ప్ చేస్తాడు సార్, మీకు వెళ్ళి అడగండి సార్ చెప్పాలి. సో దట్ ఈస్ ఈ రోజు ఎక్కువ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఇన్సైడ్ ద సమితి, ఇట్ ఈస్ నాట్ ఇన్సైడ్ ద హౌస్, ఇట్ ఇస్ నాట్ ఇన్సైడ్ ద కమ్యూనిటీ, అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ప్రజలు సొసైటీ మస్ట్ రికగ్నైజ్ యూ యాజ్ ఎ మెసెంజర్ ఆఫ్ సాయి, యాజ్ ఎ డివోటీ ఆఫ్ సాయి, యాజ్ ఎ సేవర్ సాయి. దట్ ఈస్ ద అందుకే పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ అండ్ ప్లీజ్ చేంజ్. సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్, డూ ఇట్ ఇమీడియట్లీ నెక్స్ట్ టైం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంతకుముందు చెప్పాము ఎందుకు ఉపన్యాసాలే అన్నామంటే, దయచేసి నా యొక్క ప్రార్థన, నా యొక్క ఒక బ్రదర్గా, ఎల్డర్ బ్రదర్, పెద్దవాళ్ళని అయితే ఎల్డర్ బ్రదర్, చిన్నవాళ్ళు అయితే యంగర్ బ్రదర్, నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నేను యంగర్ బ్రదర్ అనుకోండి. సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ కూడా ఏంటంటే దయచేసి వేరే సాహిత్యాన్ని కానీ వేరే పుస్తకాలు దయచేసి చదవండి. కేవలం బాబావారి ఉపన్యాసాలు బాగా చదవాలి తప్ప ఎక్కువ పుస్తకాలు కాదు. ఇంతకుముందు చెప్పిన పాయింట్ చెప్తాను. ఇక్కడ రెడ్ గుర్తులో ఒకటి పెట్టానండి, దాని గురించి మనం ఒక స్లైడ్ ఉండి మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక పాయింట్ మీకు క్లారిటీ ఇవ్వాలి. ఏమిటంటే దట్ ప్లీజ్ రిమెంబర్ అండి, ప్లీజ్ రిమెంబర్, సత్యసాయి స్పీక్స్ లేకుంటే వచనామృతాలు అంటారు తెలుగులో, ఆడియన్స్ని బట్టి స్వామి మాట్లాడాడు. డాక్టర్స్ కాన్ఫరెన్స్లో డాక్టర్స్ గురించి మాట్లాడాడు, విద్యార్థుల కాన్ఫరెన్స్లో విద్యార్థుల గురించి మాట్లాడాడు, యూత్లో యూత్ గురించి మాట్లాడాడు, జనరల్ డివోటీస్లో జనరల్ మాట్లాడాడు. ఏదో గ్రామ స్థాయికి వెళ్ళాడు స్వామి. చిన్నప్పుడు ఈ యొక్క కోస్టల్ రీజన్లో చాలా తిరిగాడు, గుంటూరు, కృష్ణ, ఈస్టర్న్, వెస్ట్ దాకా చాలా తిరిగాడు. గ్రామ స్థాయిలో మాట్లాడారు. అంటే సత్యసాయి స్పీక్స్ అన్ని కలెక్ట్ చేసిన 47 వాల్యూమ్స్ ఏమిటంటే ఆ యొక్క ఆడియన్స్ని బట్టి మాట్లాడినటువంటిది. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలి, సత్యసాయి డివోటీస్ వాహినీలు మాత్రం స్వామి తన స్వహస్తాలతో రాసి సనాతన సాధువులు పబ్లిష్ చేసినటువంటి నిజంగా అవతార తత్వాన్ని మీరు తెలుసుకోవాలంటే వాహినీలు మాత్రం కంపల్సరిగా చదవాలండి. మేము ఒక వాహిని చేస్తున్నామంటే 2019 నుంచి చేస్తున్నామండి. 5 వాహినీస్ అయిపోయినా, అది కూడా మీకు చెప్తాను తర్వాత వస్తుంది. కంపల్సరిగా ప్రశాంతి నగర్ ఇప్పుడే చెప్పాను, వన్ ఆఫ్ ద బెస్ట్ సమిటీస్ అని చెప్పాడు. కాబట్టి లెట్ us నాట్ టేక్ ఏ ఛాన్స్, లెట్ us బీ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ. వాహినీస్ కూడా మీరు దయచేసి ఫ్రంట్లో ఉండండి, ఆరాయణం చేయండి, సిస్టమేటిక్గా చేయండి. ఎలా చేయాలంటే తర్వాత నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు చెప్తాను డీటెయిల్గా, మీకు ఇన్స్ట్రక్షన్స్ అంటే అడ్వైస్ చెప్తాను వాహిని గురించి. అందుకే రెడ్లో పెట్టాము. వాహిని సత్యసాయి స్పీక్స్ గురించి కూడా డిఫరెన్స్ కూడా మీకు చెప్తాను తర్వాత. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం చేస్తున్నామో తెలియదు, నా దగ్గర ఇప్పటికి కొన్ని 100 నోట్స్ అయిపోయాయండి. మనం ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. ఒక 8 పేజీల ఉపన్యాసం ఉంటుంది, 10 పేజీల ఉపన్యాసం. దాంట్లో మనం గ్రహించినటువంటి మంచిది, సంస్థాపరంగా చెప్పినటువంటి విషయాలు మనం వెంటనే సపరేట్ బుక్ తయారు చేసుకోవాలి. అక్కడ రెఫరెన్స్ కూడా అయిపోవాలి. ఎవరైనా అడుగుతారు, అడిగినప్పుడు అవునండి ఫలానా ఉపన్యాసంలో ఉంది, కావాలంటే నేను రెఫరెన్స్ ఇస్తానండి, విత్ రెఫరెన్స్ ఉపన్యాసం యొక్క ఇయర్ అండ్ డేట్ కూడా ఇస్తానండి అని చెప్పాలి. ఎందుకు? బికాస్ యూ హావ్ స్టేటెడ్ దట్. అంటే డీప్గా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లోకి వెళ్ళి మనం స్పీక్స్ కానీ వాహిని చదివితేనే అది మనకు తెలుస్తుంది తప్ప. ఇక్కడ ఒక మంచి విషయం చెప్తాను, మీరు గుర్తుంచుకోండి. స్వామి వాహినిలో చెప్తారండి, ఎంత బాగుంటుందంటే నిజంగా వాహినిలో చదివిన వాళ్ళకే తెలుస్తుందండి. స్వామి ఇంత మంచి జోక్ చేస్తారు తెలుసా, అరే నాకు వినేవారు కాదురా, తినేవారు కావాలిరా అని చెప్పాడు. ఎంతమందో వింటారు నా ఉపన్యాసాలు, నాకు వీళ్ళతో పని లేదని చెప్పాడు స్వామి. వినేవారు కాదు, నాకు తినేవారు కావాలని చెప్పి స్వామి జోక్ చేశాడు. ఈరోజు ప్రాక్టికల్గా చేసేటువంటి డివోటీస్ కావాలి తప్ప పుట్టిగా ఉపన్యాసాలు చెప్పేవాడు, లేకపోతే గ్రంథపఠనం చేసేవాడు, లేకపోతే వాగ్దాటిగా ఒక గంటల తరబడి మైక్ తీసుకొని మాట్లాడేవాడు మనకు అవసరం లేదు. ఈరోజు ఆచరణ చేసి చెప్పేటువంటి వాడు కావాలి. ఈరోజు the society world requires the practical people, not the theoretical people, not the talkers, doers only we want it. అందుకే ఈ యొక్క ఈ ప్రెజెంటేషన్లో ఇవన్నీ కూడా రాయడం ఏంటంటే స్పిరిచువల్ నోట్స్ తయారు చేస్తే యూ మస్ట్ బి ఇన్ ద ఫ్రంట్ టు ఆన్సర్ ఎ క్వశ్చన్, యూ మస్ట్ బి రెడీ టు ఆన్సర్ ఏ క్వశ్చన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఎందుకు? నీవు చదివావు, అర్థం చేసుకున్నావు, నోట్స్ రాస్తున్నావు కాబట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్ళాలి. ప్రతి సంవత్సరం ఒక చెడ్డ అలవాటు వదిలేయాలని చెప్పారు. థాట్ ప్రాసెస్, వర్డ్, డీడ్ అని చెప్పాడు. నీకు ఏదైనా ఎక్కడైనా ఒక మంచి సలహా వస్తుంది, ఒక మంచిది వస్తుందంటే ఆ థాట్ స్టార్ట్ అయిపోతుంది. ఒక మంచి ఆలోచన వచ్చిందంటే వెంటనే ఒక పుస్తకమైన రాసుకోండి, ఒక నోట్స్ రాసుకోండి, దాని గురించి ఆలోచించండి, డీప్గా ఆలోచించండి, స్టడీ చేయండి, దెన్ ఇంప్లిమెంట్ ఇట్. మంచి ఆలోచన చెప్పాడంటే మర్చిపోకండి దాన్ని, ప్లీజ్ స్టార్ట్ ఇట్ ఇమీడియట్. స్వామి చెప్పాడు, ఒక మంచి ఆలోచన వచ్చిందంటే స్టార్ట్ ఇట్ ఇమీడియట్, దానికి ఇంకా టైం అవసరం లేదు. అదే ఒక చెడు ఆలోచన వచ్చిందంటే అక్కడే డెడ్ చేసేయండి అని చెప్పాడు, అక్కడ దాన్ని బరి చేసిపారే, పూడ్చిపారేసేయండి అని చెప్పాడు. చెడు ఆలోచన వచ్చిందంటే మనలో అంతర్గత మార్పు రావాలి, మన చూపు మారాలి, చూపుతో కోరికలు వస్తాయి, దృష్టిని అదుపులో పెట్టాలి. టీవీ అసలు చూడరాదండి. మీరు అనుకోవచ్చు, సార్ ఏమిటి ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు నువ్వు, మరి నిజంగా నేను ఎవరైనా పిలుస్తాడా అంటే ఎవ్వడు పిలవకపోయినా నేను జనరల్గా ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ పర్సన్, చాలా మందికి తెలుసుకుంటుంది.
31 days we don't see టీవీ అండి. మా ఇంట్లో టీవీ దుమ్ము పట్టిపోయి ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు దుడ్డిచ్చేవాడు కూడా లేదు. నాకు టైం లేదు, మా మిస్సెస్కి టైం లేదు, మా అమ్మాయి 82 సంవత్సరాలు ఆమెకు టైం లేదు. అంత స్వామి 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 పూజల్లోనే ఇనిపోతాం, భజనలో, తర్వాత ఈ యొక్క రుద్రం చదవడంలో, రుద్రం వినడంలో. అసలు టీవీ అనేది మర్చిపోతాం. ఇంట్లో ఒక వస్తువు ఉందా, ఒక వేస్ట్ ప్రోడక్ట్గా మేము ట్రీట్ చేస్తాం. టీవీ షుడ్ నాట్ బి సీన్ ఎట్ ఆల్ ఎనీ డివోటీ. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, మనం పుట్టపర్తికి వెళ్తే టీవీలు ఉండవండి. తర్వాత ఈ చూపుతో కోరికలు వస్తాయి అనేటువంటిది కూడా అంటే ఒక నిమిషంలో చెప్పేసి మనం పెడదాం. మనకు సీనియర్ డివోటీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏమిటంటే, ఒకసారి సారు స్వామి కార్లో పెడుతున్నారు కస్తూరి గారితో బెంగళూరు. ఒక చోట ఆపి ఒక ఆమెకు కొన్ని పండ్లు తర్వాత కొన్ని ఇచ్చేసి, తర్వాత కార్లో కూర్చున్న తర్వాత ఆమెకు కోరికలు లేవు అంటాడు స్వామి. ఎవరితో? కస్తూరి గారితో. అదేంటి స్వామి మీరు ఎలా చెప్పగలుగుతారు కోరికలు లేవంటే? ఆమె బ్లైండ్, అందుకే కోరికలు లేవంటే. బ్లైండ్ అయితే కోరికలు లేవా అంటే ఎస్. కోరికలు ఎందుకోసం వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? చూపుతోటి కోరికలు వస్తున్నాయి. చూపుని గిన మనం కంట్రోల్ చేసుకున్నామంటే కోరికలు తగ్గిపోతాయి. యాక్చువల్గా మన యొక్క ఎయిమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ డిజైర్ ఈజ్ టు డిజైర్లెస్ స్టేట్కి వెళ్ళాలి. మన యొక్క కోరిక ఏంటంటే కోరిక లేనటువంటి స్థితికి వెళ్ళాలి అనేటువంటి ఆర్గనైజేషన్ చెప్తుంది. అందుకే అట్లంటే మనం గుడ్డి వాళ్ళం కాదు కదా, మనం కళ్ళు ఉన్నాయి, మనకు భగవంతుడు ఇచ్చాడు, మనకు సంతోషంగా మనం ప్రపంచానంతా చూస్తున్నాం, మనం అన్ని పనులు చేస్తున్నాం. అందుకే ఏంటంటే దయచేసి లెటస్ ఇంప్లిమెంట్ దట్ పర్టికులర్ పాయింట్. దృష్టిని అదుపు పెట్టాలి అంటే మనం చెడు విషయాలు చూడకూడదు. 24 గంటలు మన ఆలోచన భగవాన్ బాబా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని ఖచ్చితంగా ఇది అనిల్ కుమార్ గారి ఉపన్యాసాల్లో, ఈవెన్ స్వామి కూడా ఒక్కసారి అనిల్ కుమార్ గారు చెప్పిన తర్వాత స్వామి కూడా దాన్ని రిపీట్ కూడా చేశారు. కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అంటే 24 గంటలు భగవాన్ బాబా వారి ధ్యాస తప్ప, వారి రూపనామాలు తప్ప వేరే అన్యదా మనం భావించవద్దు, అన్యదా మనం ఆలోచించవద్దు. దట్ ఈస్ వాట్ ఆర్గనైజేషన్ ఎక్స్పెక్టింగ్, స్వామి ఈస్ ఎక్స్పెక్టింగ్. తర్వాత నెక్స్ట్ ఇది ఒక్క నిమిషం, ఇది లాస్ట్ పాయింట్. షుడ్ ఇన్స్పైర్ అదర్స్ విత్ అవర్ ఇన్నర్ ప్యూరిటీ అని చెప్పారు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. మనం ఇతరులని ఎట్లా ఇన్స్పైర్ చేస్తాం? మన డ్రెస్ ద్వారా ఇన్స్పైర్ చేస్తాం, విభూతి ద్వారా ఇన్స్పైర్ చేస్తాం, మాటల ద్వారా ఇన్స్పైర్. నో నో నో, ద ఫేస్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ థాట్స్ అని చెప్పి స్వామి చెప్పారు. నీ ఫేస్ ఇన్నర్ థాట్స్ని తెలుపుతుందట. సో నీ ఫేస్ ఎంత బాగా ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఎక్స్టర్నల్గా పనికిరాదు. ఎక్స్టర్నల్గా నీకు ఎన్ని లాంగ్వేజ్ స్కిల్స్ ఉండవచ్చు, నీవు పెద్ద టెక్నోక్రాట్ కావచ్చు, పెద్ద హైలీ క్వాలిఫైడ్ కావచ్చు, పెద్ద ప్రొఫెసర్ కావచ్చు, నో, దీస్ ఆర్ ఆల్ ద సెకండరీ థింగ్. బట్ ఇంటర్నల్గా కానీ మీరు చక్కగా ఇన్నర్ ప్యూరిటీ ఉంటే క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఈవెన్ ఇఫ్ యూఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలో యూ కెన్ ఇన్స్పైర్ సంబడి. సో అందుకే ఏంటంటే ఇన్నర్ ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ రాయడం. నెక్స్ట్ సార్, ఇక్కడ ఒక పాయింట్ రాస్తాం, ప్రశాంతి లైన్ గురించి మనం మాట్లాడుతాం చెప్పాం కాబట్టి ఇక్కడ చూడండి. సంస్థ సామాజిక బాధ్యత ఏ అని ఇక్కడ ఉంది, ABCD అని ఉంటాయండి. అవన్నీ కూడా మనం క్విక్గా మన లెటర్స్ టైం చూసుకోవాలి. 7 మనకి ఎంత టైం సార్ యాక్చువల్గా? 7:15 సార్. ఓకే రైట్ సార్, విల్ ఫినిష్ ఐ థింక్. ఇప్పుడు ఈ స్లైడ్ రైట్. సో సంస్థ రైట్ సార్ మన ఈ యొక్క చూసిన తర్వాత మనం టైం ఉంటే కొన్ని వేరే స్లైడ్స్ చూస్తాం. ఓకే, సంస్థ బాధ్యతలు అండి. ప్రశాంతి లైన్ సేవల గురించి అందరికీ తెలిసిందే. తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా మన ప్రశాంతి లైన్ సేవలకు వెళ్ళాలి. మన వయసు మంచిగా ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడు, మనకు అనుకూలతలు ఉన్నప్పుడు, ఫ్యామిలీ సపోర్ట్ చేసినప్పుడు తప్పకుండా ప్రశాంతి లైన్ సేవలకు వెళ్ళాలి. ప్రశాంతి లైన్ సేవలు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వర్క్ షాప్ అండి. అక్కడికి వెళ్ళి మనం ఎప్పుడు రిపేర్ చేసుకొని రావాలి. నట్లు బోల్ట్ అని లూజ్ అయిపోతే మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది, దాన్ని మనం సరి చేసుకోవాలంటే ప్రశాంతి లైన్ ఇస్ ద ఏకైక ప్లేస్. అక్కడ రాసాను, సాక్షాత్ పరబ్రహ్మ పుట్టి పెరిగిన అవతార కార్యక్రమం సాగించిన పవిత్ర స్థలం ప్రశాంతి. అలాంటి దివ్య క్షేత్రంలో మన సేవ అనేది వైకుంఠంలో శ్రీమన్ నారాయణ సన్నిధిలో ఉండటమే ఆ అదృష్టం కేవలం భగవాన్ బాబా వారి అనుగ్రహం వల్లే సార్. ఇక్కడ ఒకటి ఉంది, నేను అనుకుంటే పోలేనండి, భగవాన్ బాబా వారి యొక్క పర్మిషన్ కావాలంటే నీకు ఎక్కడన్నా లెటర్ వస్తుందా? రాదు, ఇంటర్నల్గా వచ్చేస్తుంది. టెలిమెడిసిన్ అంటాం కదా, వచ్చేస్తుంది. ఆయన యొక్క పర్మిషన్ ఉంటేనే మనం ఆ వర్క్షాప్కి వెళ్ళగలుగుతాం, ఆ ప్రశాంతికి వెళ్తాం. అందుకే ఇక్కడ రాస్తాం, అదొక మానవ వర్క్షాప్. ప్రతి సంవత్సరం వెళ్ళి మన మనసుకు రిపేర్ చేసుకొని రావాలి. నెక్స్ట్ సార్, ఇంకా P, సాయి సేవదల్ తన కుటుంబ బాధ్యత సక్రమంగానే. ఇక్కడ ఒకటి మన వెంకటేశ్వర గారికి పంపించినప్పుడు చెప్పానండి, ఏ కంప్లీట్ మ్యాన్ అని చెప్పి ఒకటి కాన్సెప్ట్ ఇక్కడ లాస్ట్లో ఉంటుంది. యాక్చువల్గా కొంచెం అదైతే ఈ స్క్రీన్ కొంచెం ఇంకా వస్తుంది. ఈ కాన్సెప్ట్ ఆఫ్ కంప్లీట్ మ్యాన్ అనేది మిస్ అవుతుంది ఇక్కడ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎందుకు ఈ స్లైడ్ పెట్టాల్సి వచ్చిందంటే, ఒక సాయి డివోటీగా మన పేరెంట్స్ని చూసుకోవడం, మన యొక్క అన్నదమ్ములను, అక్క చెల్లెలను, మన పిల్లలను,
అంటే ఫ్యామిలీ యొక్క బాధ్యతలు ఎప్పుడు కూడా విశ్వం చూపుతుందని చెప్పాడు స్వామి. అందుకే రాశారు, పేరెంట్స్ అంటే పేరెంట్ అని చెప్పి స్వామి చెప్పారు. తదుపరి సంస్థ మన పిల్లలను సంస్థకు అందజేయాలి. ఇంటిలో భజన హారతితో రోజు ప్రారంభించాలి. అంటే మనం ఇంట్లో చేయకుండా మనం బయటికి చేయలేం కాబట్టి మన ఇంటి నుంచే మన సేవ స్టార్ట్ కావాలి, ఇంటి నుంచే సాధన స్టార్ట్ కావాలి. కాబట్టి మన సంస్కృతికి పునాది కుటుంబ వ్యవస్థ. ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా కుటుంబంతో గడపాలి. కుటుంబ బాధ్యత విస్మరించిన వారు సమితికి రావడం వల్ల శాశ్వత ఆనందాన్ని పొందలేరు. టెంపరీగా ఆనందం మీరు భజన ఎంజాయ్ చేయొచ్చు, బట్ యూ కెనాట్ అచీవ్ కంప్లీట్ ఆనంద ఆర్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్. అందుకే ఇక్కడ పాయింట్ ఉంది, కాన్సెప్ట్ ఆఫ్ కంప్లీట్ మ్యాన్ అంటే ఇటు ఒక మంచి సేవాదలుగా ఉండాలి, మంచి తండ్రిగా ఉండాలి, మంచి భర్తగా ఉండాలి, మంచి కొడుకుగా ఉండాలి, మంచి తండ్రిగా పిల్లలకు, అటు నైబర్స్కు మంచి నైబర్గా ఉండాలి. సామాజిక బాధ్యతగా మనం బి అనేది ఏంటంటే అది తప్పకుండా చేస్తేనే దెన్ ఓన్లీ యూఆర్ డియర్ డివోటీ, తప్ప అదర్వైజ్ పార్ట్ టైం డివోటీ అవుతుంది. ఒకటి నెక్స్ట్ సార్ సి, ఈ జన్మనిచ్చినందుకు నిరంతరం మన కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు భగవంతునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు ఉండాలి. భగవంతుడు ఉచితంగా ఇస్తున్న ప్రకృతిని చాలా జాగ్రత్తగా వాడాలి. నీరు, గాలి, అగ్ని, అన్నం, భూమి, శక్తి, ఇంకా ఇతర రూపాలు. సమాజం మనకు అన్ని ఇస్తుంది. చదువు, సంఘజీవనం, సంస్కారం అనేది సమాజం తిరిగి మనం ఇవ్వాలి. సమాజంలో బాధతో ఉన్న వారికి, వీర విద్యార్థులకు, అన్నం లేక అల్లాడుతున్న వారికి, ఇంకా అర్హులైన వారికి సేవ చేయాలి. ఇది నిరంతరం చివరి ఊపిరి వరకు. ఇంతకుముందే చెప్పాం, మనకున్న దాంట్లో మన దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయలు సాయం చేయాలి. మనకు స్కూటర్ ఉంటే మనం ఒక లిఫ్ట్ ఇవ్వాలి, మన కారు ఉంటే మనకు లిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సహాయం ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే మనకి ఏ విధంగా సరే. అంటే ఈవెన్ నా దగ్గర ఏమీ లేదు, నేను ఏం చేయగలంటే ఒక నవ్వు స్మైల్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పారు స్వామి. సో అందుకే ఏంటంటే మనకు ఉన్న దాంట్లో మనం 10 మందికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. సామాజిక బాధ్యత కాబట్టి తప్పకుండా మనం సమాజం నుంచే మనం వచ్చాం కాబట్టి అది తప్పకుండా చేయాలి. అది చేయకుండా హాఫ్ కాయిన్ మాత్రం భజనలు, నగర సంకీర్తనలు ఇవన్నీ కూడా హాఫ్ కాయిన్ అయితే అదర్ కాయిన్ ఆఫ్ ద ఏంటంటే మనం ఇతరులకు, సమాజానికి సేవ చేయాలి. మనకి ఏది ఉంటే అది మనకు ఉండే ఏదైనా సరే, ఒక నవ్వు, లేకుంటే ఒకరికి లిఫ్ట్, లేకుంటే ఒక మంచి మాట మాట్లాడండి, ఒక మంచి సహాయం చేయండి, ఒక అడ్వైజ్ ఇవ్వండి మంచిగా, అది కూడా సేవ కిందికి వస్తుంది. కాబట్టి మనకు లేదు అనేటువంటి వర్డ్ కాకుండా ఏంటంటే నేను ఏం చేయగలను సమాజానికి అని చెప్పి ఆలోచించాలి. అది తప్పకుండా చేయాలి. నెక్స్ట్ సార్ డి, సమస్త క్రమశిక్షణ. ఇక్కడ కొంచెం ఆర్గనైజేషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలంటే సమితి కాబట్టి సమితి జిల్లా కార్యకర్తలకు తప్పకుండా ఇది గుర్తుంచుకోండి. ప్రణాళిక లేకుండా ఏది చేయకూడదండి. ప్లానింగ్ ఇస్ ఎ మస్ట్ అండి, యాక్షన్ ప్లాన్ ఇస్ ఎ మస్ట్. అంటే సడన్ గా రేపు కార్యక్రమం పెడుతున్నాం అందరు రండి అంటే ఆర్గనైజేషన్ ఫెయిల్ అయిపోతుంది. నో, ఒకటేసారి మనం ఇయర్లీ ప్లాన్ వేసుకోవాలి. లేకపోతే ఇయర్లీ ప్లాన్ వీలు కాకపోతే అట్లీస్ట్ 3 months ఒకసారి క్వార్టర్లీ ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ ప్రకారం వెళితే తప్పకుండా సంస్థ సక్సెస్ అవుతుంది. ప్లాన్ లేకుండా మాత్రం ఐకమత్యంతో అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను పెట్టానండి. ప్లీజ్ రిమెంబర్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండి. వన్ వర్డ్ విచ్ ఇస్ అవర్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు తర్వాత స్వామి చెప్పింది ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్ అండి. ఎవరిని వదలొద్దండి. ఆర్గనైజేషన్లో 10 సంవత్సరాల బాలు నుంచి 90 సంవత్సరాల వ్యక్తి కూడా సేవలు ఉంటాయి ఇక్కడ. అందుకే ఇతను ఓల్డ్ అయిపోయాడు, లేకపోతే ఇతను సమితికి సరిగ్గా రావడం లేదు. నో, సమితికి 365 రాకపోయినా సరే అతని మెంబర్గానే పెట్టుకోండి, పర్వాలేదు, బాధ్యత ఇవ్వకండి, బట్ ఈజ్ ఎ మెంబర్. ఎప్పుడు అతనికి బుద్ధి పుడుతుందో, ఎప్పుడు వస్తాడో. అందుకే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు 10 సంవత్సరాలు, సంవత్సరం కింద 50 మంది ఉన్నారు, 2 సంవత్సరాల తర్వాత 20 మంది అయ్యారు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు సార్, ఎవరు రావడం లేదు సార్. నో, దట్స్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు ఇంక్లూజివ్ గ్రోత్ స్వామి చూస్తున్నాడు తప్ప ఎక్స్క్లూజివ్ గ్రోత్ చూస్తలేదు. అందుకే దట్ పర్టికులర్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ 2 విషయాలకు మనం దూరంగా ఉండాలండి. డబ్బు చాలా జరుగుతుంది. డబ్బుతో మీకు తెలియదు, ప్రశాంతి నగర్ సమితి చాలా బాగుంది కాబట్టి నేను అటువంటి కామెంట్. డబ్బుతో చాలా సమితిల్లో, చాలా జిల్లాల్లో వందల కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డబ్బు చాలా చెడ్డ. అందుకే స్వామి డబ్బును చెప్పుతో పోల్చాడు. అని చెప్పాలి, ఏదో కిరీటితో పోల్చలేదు, లేకుంటే ఇంకేదో దాంతో పోల్చాడు. చెప్పు అంటే కాలు కింద చెప్పుతో పోల్చాడు డబ్బును. జస్ట్ ఎనఫ్ మనీ ఈజ్ ఎనఫ్, దట్స్ ఆల్. ఎక్సెస్ మనీ డేంజరస్. తక్కువ మనీ ఉంటే ఇబ్బంది పడతావు. అందుకే ఏంటంటే చాలా జాగ్రత్తగా మనీ వసూలు చేయాలి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కార్యక్రమం ఉన్నప్పుడే తీసుకోవాలి తప్ప ఎక్స్ట్రా మనీ 1 రూపాయి కూడా వసూలు చేయకూడదు. ఇప్పుడు కూడా డబ్బు అందుకే చాలా చెడ్డది. స్వామి చెప్పాడు, చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఎందుకంటే జీరో బడ్జెట్, లో బడ్జెట్ కార్యక్రమాల గురించి మనం ఎన్నోసార్లు సర్క్యులేట్ చేస్తాం. కావాలంటే సమితికి పంపిస్తున్నారు, ఒకసారి మళ్ళీ చూడండి. ప్లాన్ ఫర్ ఎ లో బడ్జెట్ ప్రోగ్రామ్, ప్లాన్ ఫర్ జీరో బడ్జెట్ ప్రోగ్రామ్, నెవర్ ప్లాన్ ఫర్ ఎనీ డబ్బుతో కూడుకున్న కార్యక్రమాలు చేయకండి. దయచేసి స్త్రీలతో సమితి కన్వీనర్, జిల్లా అధ్యక్షులు మాత్రమే మాట్లాడాలి. ఈవెన్ హస్బెండ్ అయినా సరే సమితిలో మాట్లాడకూడదు. మీకు ఒక రూల్ మీకు తెలుసుకోలేదు. ఈవెన్ నేను మా మిస్సెస్తో ఇద్దరం వస్తే, దట్ లేడీ ఈజ్ అ లేడీ సేవాదల్. అవుట్ సైడ్ షీ మే బి మై మిస్సెస్,
షీ మే బి మై వైఫ్, బట్ ఇన్సైడ్ మందిర్ షీ ఈజ్ కన్వీనర్ మాట్లాడవచ్చు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాట్లాడవచ్చు, మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడారు. అంత స్ట్రిక్ట్గా ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఈరోజు ఈ ఆర్గనైజేషన్ మనం ఎంతో అదృష్టం చేసుకుంటున్న మెంబర్స్గా ఉన్నాం అన్నమాట. సో ఇది వెరీ స్ట్రిక్ట్గా మనకు తెలుసు పుట్టపర్తిలో ఎంత డిసిప్లిన్. ఎక్కువ సేవలు చేయాలనే తపర కంటే సంస్థను క్రమశిక్షణగా ఆధ్యాత్మికంగా నామస్మరణకు భజన నగర సంకీర్తన ప్రాధాన్యత ఇస్తున్నట్టు చాలా ముఖ్యం. భగవాన్ బాబా వారికి మనం ఇచ్చే బంగారు కానుక ఇదే. లోకాన్ని ఉద్ధరించే పని లోకేషుడిది, మన పని కాదని చెప్పి మన మార్పే ముఖ్యం స్వామి చూస్తున్నాడు. అంటే ఎన్ని నారాయణ సేవలు చేయాలి, ఎన్ని స్కూల్స్ తీసుకోవాలి, ఎన్ని పలకలు పంచాలి, ఎన్ని పుస్తకాలు, నో దిస్ నాట్ అవర్ ప్లాన్ అట్ ఆల్. మనలో మార్పు ఏమొస్తుందని చెప్పి చూస్తున్నాం. అందుకే మన బడ్జెట్ ఒక్క స్కూల్ తీసుకుంటే ఒకటే స్కూల్ తీసుకున్నాం, ఒక హాస్పిటల్ తీసుకుంటే ఒకటే హాస్పిటల్, చిన్న సేవ చేసుకున్నాం. యాపిల్స్ ఇచ్చుద్దాం, విభూతి ప్యాకెట్లు, ఫోటోలు ఇచ్చుద్దాం, వాళ్ళకి ఏదైనా మంచి మాట వస్తుంది. దానికి తప్పే 10 హాస్పిటల్ తీసుకోవడం, 10 స్కూల్ తీసుకోవడం, 10 చోట్ల నారాయణ నో, దట్ క్వాంటిటీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. స్వామి ఇస్ నాట్ లైక్ ఎట్ ఆల్. మన మార్పు ఆయన కావాల్సింది. ఇన్ని ఎందుకు పెట్టుకుంటాం, వద్దని చెప్పారు స్వామి. ఎక్కువ సేవలు చేయకండి, లిమిటెడ్గా పెట్టుకోండి, మంచిగా చేయండి, సిస్టమేటిక్గా చేయండి. నెక్స్ట్ స్లైడ్ సార్. కన్వీనర్ మిగతా జిల్లా పదాధికారి దృష్టిలో భజన కేంద్రాలు. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, వాట్ ఇస్ ద ఫీచర్, వాట్ ఎందుకంటే ఇక్కడ సమితి కన్వీనర్, సమితిలో బాధ్యత జిల్లా బాధ్యత కిషోర్ గారు ఉన్నారు కాబట్టి ఈ స్లైడ్ కూడా పెట్టడం జరిగిందంటే మనం వాట్ ఈస్ టు బి డన్ అల్టిమేట్లీ భజనల క్వాలిటీ పెంచాలి. నిజంగా భజనకు ఎక్కువగా తన్మయం చెందేది ఎవరంటే భగవాన్ బాబా గారు. మనం ఓంకారం స్టార్ట్ చేశారంటే వచ్చి కూర్చుంటారు, మళ్ళీ మంగళహారతి తీసుకొని వెళ్తారు. చిన్న మందిరం కావచ్చు, పెద్దది కావచ్చు, ప్రశాంతలి మందిరం కావచ్చు, లేకపోతే ఏదో విశాఖపట్నం మందిరం కావచ్చు, లేకపోతే శివం కావచ్చు, లేకపోతే ధర్మశిల, ఏదైనా సరే ఎనీవేర్ స్వామి ఇస్తే, భజన ఇస్తే, స్వామి ఓంకారం చేస్తే వచ్చి కూర్చుంటారు, మంగళహారతి అయిన తర్వాత వెళ్తారు. అందుకే క్వాలిటీ మంచిగా పెంచాలి, మంచిగా పాటలు పాడాలి, రాగయుక్తంగా తాళాలతో చక్కగా మంచిగా పాడేటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం పాట పాడడం కాదు, మన పాట ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారనే పాట. అందుకే కోరస్ ఇవ్వడం ముఖ్యం, కానీ పాట పాడడం ముఖ్యం. అందుకే సింగర్స్కి ఏంటంటే నేను స్వామికి తగ్గట్టుగా, స్వామికి మెచ్చేట్టుగా పాడగలుగుతున్నాను, లేదంటే కోరస్ ఇస్తాను, లెట్ సంబడి సింగ్ వెరీ నైస్, అతనికి ఇద్దామని చెప్పి మనం ఆలోచిస్తాం. నగర సంకీర్తన ప్రత్యేక విషయం అండి. ఇది నిజంగా ఈ బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి సేవ దీనికి మించినటువంటి లేదు, ఏ ఆర్గనైజేషన్ ప్రపంచంలో చేయడం లేదండి. సో నగర సంకీర్తనకు స్వామి టాప్ మోస్ట్ ప్రయారిటీ, పెద్ద పీట వేశారు ఆయన. అందుకే ఏంటంటే భగవాన్ బాబా వారి సూచన ప్రకారం నగర సంకీర్తన కంపల్సరిగా మనం చేయాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం నెగ్లెక్ట్ చేయకండి. బాల వికాసం ఉంది. ఈరోజు మనం అంతా కూడా పెద్దవాళ్ళం అయిపోయారు. మన తరం వచ్చేటువంటి వాళ్ళు కూడా వెనక వాళ్ళు 40 ఏళ్ళలో పడుకోవచ్చు, యూత్ వాళ్ళు 30 నుంచి 35లో పడుతున్నారు, 40లో పడుతున్నారు. వాట్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్? సో బెస్ట్ ఏంటంటే బాల వికాస్ కేంద్రాలను పెంచడం, స్కూల్ బాల వికాస్, ఇది సమితికి 2 తీసుకొని ఖచ్చితంగా వాటికి మోరల్ వాల్యూస్తో, వాళ్ళకి మంచి నైతిక విలువలతో పిల్లలకు సత్యసాయి బాల వికాసం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళడం అనేది సమితి యొక్క బాధ్యత. ఆ విధంగా సమితి ఈరోజు ప్రశాంతి నగర్ సమితి ఎలా ఏర్పడింది? ఎవరో ఒక 10 ఏళ్ల కిందట ఒక బీజం వేశారు. ఈరోజు గోకట్పల్లి సమితి ఎలా ఏర్పడింది? పిహెచ్ఎల్ సమితి ఎలా ఏర్పడింది? ఎవరో పెద్దవాళ్ళు బీజం వేశారు, ఈరోజు ఒక పెద్ద సమితి తయారైంది. అంటే మనం ఈరోజు ఒక చిన్న భజన మండలి స్థాయికి, ఇప్పుడు అన్నారం ఉంది, లేకుంటే ఇంకేదో ఒక గ్రామం ఊట్లో ఉంది, మనం ఒక చిన్న స్థాయి ఒక బీజం వేస్తున్నాం, రేపు పెద్ద భజన మండలి కావచ్చు. అంటే ఇక్కడ వేసినందుకే అదవుతుంది. అందుకే కొత్తగా మనం భజన మండలిస్ పెట్టుకోవడం, తర్వాత స్కూల్ బాల వికాస్ కేంద్రాలను పెంచడం అనేది మన సమితి స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ కార్యకర్తలు శ్రద్ధ వహించి చేయాలి. ప్రశాంతులు సేవలు, మన నెంబర్ ఎప్పుడు కూడా సమితి నుంచి కానీ జిల్లా నుంచి కానీ మన నెంబర్ పడిపోకుండా చూసుకోవాలి. మనకి ఇచ్చిన కోట కంపల్సరిగా దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో సమితి కన్వీనర్, జిల్లా కార్యకర్తలు, సమితి కార్యకర్తలందరూ కూడా ప్రాధాన్యత వహించి తప్పకుండా మనకి ఇచ్చిన 5వ 10వ నెంబర్ ఇచ్చింది, తప్పకుండా మనం కూడా వీలైతే మనం కూడా వెళ్ళాలి. ఇంకా ఎక్కువ వెళితే కూడా చాలా మంచిది. దిస్ లాస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. రిటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదో కొన్ని భేదాభిప్రాయాలు కొంతమంది రారు, పెద్దవాళ్ళు కొంచెం చాదస్తాలు ఉంటాయి పాపం, వయసుతో కొన్ని చాదస్తాలు వస్తుంటాయి పాపం, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు ఏదో కొంచెం గట్టిగా మాట్లాడతారు, లేకుంటే ఏదో కోపం చేస్తారు. అంత మాత్రం వాళ్ళు వదులుకోకండి దయచేసి ప్లీజ్. రిటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే పెద్దవాళ్ళ కోపానికి మనం అనుకోవచ్చు, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ లైజ్. మన తప్పులన్నింటినీ ఎంచి మనం పక్కన పెట్టేసి సాయికులంలో మనం ప్రేమించారు భగవంతుడు. నేను దొంగనో లంగనో ఎట్లాంటి వాడినో నాకే తెలుసు, కానీ భగవంతుడు నన్ను ప్రేమించాడు, నన్ను సాయికులంలో ఇన్వైట్ చేశాడు. అలాగే మన అందరిలో ఎంతమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు, బట్ హీ హాజ్ ఇన్వైటెడ్ ఎవ్రీవన్. సాయికులంలో అందరిని కూర్చున్నాం, అందరినీ ఆశీర్వాదం చేశాడు, అందరికీ ఆనందాన్ని పెంచాడు. బాబా వారు చేసినప్పుడు మనకేంటంటే అందరి యొక్క తప్పులను క్షమించాలి. లెట్ us ఇన్వైట్ ఎవ్రీవన్. ఎప్పుడూ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెట్టుకోకండి, అందరిని పిలవండి, అందరినీ ఇన్వాల్వ్ చేయండి, అందరితో మంచిగా ఉండండి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రిటెన్షన్.
చేయకూడని అలంకరణపై ప్రసాదాలపై ఖర్చు ఉంది. స్వామి చెప్పారు చాలాసార్లు ఉపన్యాసాలు, మీకు కావాలంటే రెఫరెన్స్ కూడా పంపిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఎక్కువ ఖర్చుతో కూడిన సేవలు కానీ, అలంకరణపై కానీ, ప్రసాదాలపై కానీ మన ఎట్టి పరిస్థితులను ఖర్చు పెట్టకూడదు. స్వామి డస్ నాట్ లైక్ ఎట్ ఆల్. సో ఎవరైనా సజెషన్ ఇచ్చినా డోంట్ యాక్సెప్ట్. ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇవ్వడు. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇస్తారు. స్వామి ఏం చెప్పారంటే అలంకరణ ఎక్కువ చేస్తే అలంకరణపైన దృష్టి పోతుంది, నా పైన దృష్టి ఉండదురా అని చెప్పాడు. ఇది ఒక సందర్భంగా స్వామి చేసిన కామెంటే. అందుకే లెట్ us ఫాలో భగవాన్స్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ సార్ ఇక్కడ చెప్పాం స్కేల్ అనేది నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. నేను ఎక్కువగా టైం ఇవ్వను, ఎందుకంటే మన టైం తక్కువ కాబట్టి. ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాం, సేవల్లో పాల్గొంటున్నాం. నేను భజన చేస్తున్నాను, నగర సంగీతం చేస్తున్నాను, పుట్టపర్తికి వెళ్ళాను, తర్వాత డబ్బిస్తున్నాను, సంస్థకు అంకితం అయ్యాను, తర్వాత భజనకు వెళుతున్నాను, అన్నీ ఉంటున్నాను. బట్ వాట్ ఈస్ ద స్కేల్ అండి? వాట్ ఈస్ ద డివోషన్? నేను ఏ స్కేల్ కొలబద్ద ఏంటి నాకు? మరి ఇప్పుడు పరీక్షలో అయితే 100% వస్తుంది, 90% వస్తుంది, పాస్ అయినా ఉంటాం, ఎంసెట్ సెలెక్ట్ అయిపోతాం, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వస్తుంది, ఇంజనీర్ అయిపోతాడు, డాక్టర్ అయిపోతాడు, ఇంకేదో ప్రొఫెషన్ అయిపోతాడు. బట్ ఆధ్యాత్మికంలో స్కేల్ ఏమిటి? భగవంతుడు ఇచ్చిన స్కేల్ ఏమైనా ఉందా? మరి ఎలా కొలబద్ద మనం? ఎవరెందులకు వాళ్ళు అంటే సమితిలో వచ్చి మనం ఒక డివోటీ, నువ్వు గొప్ప డివోటీగా, చిన్న డివోటీగా, మధ్యతరగతి డివోటీగా అని సమితిలో ఎవరు నేను జడ్జ్ చేయరు. స్వామి చెప్పారు ఎవరిని జడ్జ్ చేయలేదని చెప్పాడు. ఈవెన్ నేను కూడా జడ్జ్ చేయాలని చెప్పాడు స్వామి. మరి ఏమిటి జడ్జి, ఎలా చేయాలి మరి? వాట్ ఈస్ ద స్కేల్? లెట్ us see the next slide. సార్ ఎస్, మన భక్తి కొలబద్ద. వాట్ ఈస్ ద కొలబద్ద స్కేల్? మనం ఆనందంగా ఉండటం, సంతోషమైన జీవితాన్ని గడపడమే 100% పాయింట్స్. మన ముఖార విందం, ద ఫేస్ ఎల్లప్పుడూ నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నదంటే మనం సరియైన మార్గంలో ఉన్నట్లే. వి షుడ్ బి ద గైడింగ్ లైట్ ఫర్ అదర్స్. ఇంతకుముందే చెప్పాను, ట్రైన్లో వెళుతున్నాం, బస్సులో వెళుతున్నాం, ఫ్లైట్లో వెళుతున్నాం, ఎక్కడ వెళుతున్నా యూ మస్ట్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ గుడ్ మ్యాన్, యూ మస్ట్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ డివోటీ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్. అంటే ఇప్పుడు డ్రెస్ చూసా, డ్రెస్ నాట్ ఓన్లీ డ్రెస్, బట్ నీ యొక్క ముఖార విందం, మంచి స్మైలింగ్ ఫేస్. స్వామి చెప్పారు, ఒక మంచి వర్డ్ ఉపయోగించారు ఇక్కడ, క్యాస్ట్రైల్ ఫేస్ పెట్టకంటారా అని చెప్పాడు. సో ఆనందంగా, సంతోషకరంగా, ఎప్పుడు ఇంటర్నల్గా కూడా ఆనందంగా ఉండాలి, బయటికి కాదు, ఏదో నవ్వు గొలుపుకొని మాట్లాడడం కాదు. నవ్వు బయట ఉండాలి, ఇంటర్నల్ కూడా ఆనందంగా ఉండాలి. అప్పుడే రాశారు, ఏ హ్యాపీ మ్యాన్ కెన్ మేక్ అదర్స్ హ్యాపీ. అంటే ఇక చెప్పారు, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిన వాడే ఆ రోడ్ గురించి చెప్పగలుగుతాడు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళిన వాడే రోడ్. ఎవడు వెళ్ళని వాడు రోడ్డు గతుకులుందా, మంచిగుందా, నున్నగుందా, చెడిపోయిందా, గుంతలున్నా ఎవరు చెప్పలేదు. ద వన్ హూ ట్రావెల్డ్ ఓన్లీ కెన్ టెల్. అందుకే ఏ హ్యాపీ మ్యాన్ కెన్ మేక్ అదర్స్ హ్యాపీ అని పెట్టాం. అందుకే మనం అంతా ఆనందంగా ఉందాం, ఆహ్లాదకరంగా ఉందాం, మంచి ముఖంతో ఉందాం, మంచి చిరునవ్వుతో ఉందాం, ఇతరులకు కూడా ఆ యొక్క నవ్వును పంచుతాం, ఆనందాన్ని పంచుతాం. మన శుభం ఆనందం మన సంస్థలో ఉండి దుఃఖంగా ఉన్నామంటే మన సాధనలో లోపం ఉన్నట్లే. దిస్ ఇస్ చెక్ యువర్ సెల్ఫ్, చెక్ మై సెల్ఫ్. నేనే చెక్ చేసుకోవాలి, వెదర్ ఐఎమ్ హ్యాపీ, నో దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ మై సాధన అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. నెక్స్ట్ చూసారా, ఆ పైదంతా చదవండి. సంస్థ క్రమశిక్షణ చివరికి సాధించవలసింది. హృదయ మందిరంలో భగవానుడికి స్థానం ఇవ్వాలి. దాంట్లో ఉన్న మలినాన్ని తొలగించి కష్ట సుఖాలను వారి పాదపద్మముల చెంత ఉంచి ఆనందమును స్వీకరించి ఆ పొందిన ఆనందాన్ని ఇతరులకు పంచాలి. లవ్ ఎవ్రీవన్ అన్కండిషనల్. ఇప్పుడే చెప్పాము, ఇతరుల యొక్క తప్పులను మక్కన పెట్టేసి చేసిందే స్వామి చేశాడు సాయిపురంతలో, మనం కూడా చేద్దాం. లవ్ ఎవ్రీవన్ అన్కండిషనల్. బంగారు నీ ఆనందమైన ఆహారం. నీకేం కావాలి? స్వామికి ఏం కావాలి? ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎన్ని స్కూల్స్ తీసుకున్నారు, ఎన్ని హాస్పిటల్స్ పెట్టారు, ఎన్ని నో ఇట్ డజంట్ వాంట్ ఆల్ దిస్ స్టాటిస్టిక్స్. నాకు అవసరం లేదని చెప్పారు స్వామి. ఒక ఉపన్యాసం 60th బర్త్డే ఉపన్యాసాన్ని వినండి కావాలంటే తెలుస్తుంది. మీకు కావాల్సింది ఏంటి? స్వామికి బంగారు నీ ఆనందమే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా గారు చెప్పారు. నెక్స్ట్ బి ఏ రోల్ మోడల్. ఇప్పుడే చెప్పాము. అంటే మనం మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి మ్యాథమెటిక్స్ చరిత్ర అంటే ఒక మంచి సమ్ ఇస్తాడు, ఒక మంచి లెక్క ఇస్తాడు, దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అంటే ఇక్కడ కూడా ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను, తెలంగాణలో ఒక మంచి సమితి అంటే ఓకే టేక్ ప్రశాంత్ నగర్ అని చెప్తాను. ఎందుకు? బికాస్ ఇట్ ఇస్ ఏ మోడల్, ఇట్ ఇస్ ఎ రోల్ మోడల్ సమితి. అలాగే ఎందుకు అక్కడ అందరూ సేవాదారులు కూడా చాలా రోల్ మోడల్లో ఉన్నారు, మంచిగా ఉన్నారని చెప్పి నేను గంటపదంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకు? బికాస్ ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. కాబట్టి అంటే రోల్ మోడల్ సేవాదారులతో ఉండాలి. బాబావారి అవతార తత్వం మనం ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన పని లేదు. మన జీవితమే ఒక సందేశం కావాలి. వారు చెప్పిన బాటలు పంపిస్తే ఆ మహా ఉద్యమం ముందుకు వెళుతుంది. వారు బోధించిన జీవిత విధానాన్ని మనం అందరికీ చెప్పే స్థాయికి ఎదగాలి. అంటే యూ హ్యావ్ టు కమ్ అప్ ఉన్నత స్థితి, ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మెటీరియల్స్ ఇది కాదు, బంగ్లాలు కట్టుకోవడం కాదు, కార్లు కొనుక్కోవడం కాదు, డబ్బు బ్యాలెన్స్ కాదు, బ్యాంకులు బ్యాలెన్స్ కాదు. ఆలోచన విధానం, ఆచరణ విధానం ఇతరులకు చెప్పే స్థాయికి వెళ్ళామంటే దట్ మీన్స్ యు ఆర్ రియల్లీ ఎ డివోటీ ఆఫ్ భగవాన్, యు ఆర్ రియల్లీ ఎ సేవదల్ భగవాన్.
అంటే సమాజాన్ని గుర్తించాలి, భగవంతుడు గుర్తించాలి అంటే మనం ఆ విధమైన జీవితాన్ని మనం ఆలోచించుకుంటే తప్ప ఇట్ ఈస్ నాట్ ఈజీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ 1 డే జాబ్, ఇట్ ఈస్ ఎ 365 days జాబ్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ జాబ్. కన్సిస్టెన్సీ కావాలి, సిన్సియారిటీ కావాలి, తర్వాత పట్టుదల కావాలి, సివియారిటీ కావాలి, అప్పుడే మనం సాధిస్తాం. తర్వాత ఇక్కడ పోయింది కనబడుతుంది, అవర్ లైఫ్ షుడ్ బి ఏ గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ అదర్స్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ ద క్రస్ట్ ఆఫ్ మై టాక్ అండి. ఏంటంటే స్వామిని ఒకసారి అడిగారు, స్వామి మేము అవి చేస్తాము ఇవి చేస్తాము అంటే స్వామి ఏమిటంటే నీవు ఏవి చేయాల్సిన పని లేదు, నా సందేశ వ్యాప్తికి, చూడండి అది బాగా చదువుతాను ఒక నిమిషంలో, నా సందేశం ఈ దేశపు మరి ఇతర దేశాల ప్రజలకు అందించి విశ్వవ్యాప్తం గావించడానికి మీలో ఎంతో ఉత్సాహం ఉత్సుకత ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఒక్క విషయం నేను మీకు గుర్తు చేయాలి, నా సందేశంను మీ నిజ జీవిత ఆచరణగా చేసుకొని దాన్ని అనుసరించమే నా సందేశ వ్యాప్తికి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ఉత్తమమైన మార్గము, విజయవంతమైన ఏకైక మార్గం. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అండి, ఇంకో రెండో మార్గం లేదట. దెర్ ఇస్ ఓన్లీ వన్ మార్గం, దెర్ ఇస్ ఓన్లీ వన్ పాత్, దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. అదే విజయవంతమైన అంటే నేను ఎప్పుడైతే భగవాన్ బాబా వారు చెప్పినటువంటి ఆచరణ చేశానో, వేరే ప్రచారం అవసరం లేదు, ప్రింట్ మీడియా అవసరం లేదు, ఎలక్ట్రానిక్ మీడియా అవసరం లేదు, పేపర్లో పబ్లిష్ చేయాల్సిన లేదు, నేనే ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. భగవాన్ బాబా వారి యొక్క సందేశాన్ని నేనే మెసెంజర్గా నేను తీసుకెళ్తాను అందుకు. సో ఎప్పుడు నేను అతను చెప్పినటువంటిది, భగవాన్ బాబా వారు చెప్పినటువంటి ఆచరించినప్పుడు, నా కుటుంబంలో ఆచరణ చేసినప్పుడు తప్పకుండా నేను ఈ యొక్క సందేశానికి నేను అనుగుణంగా నడుచుకున్నప్పుడు ఇక వేరే ప్రచారం అక్కర్లేదు. ఐఎమ్ మర్సెల్ఫ్ ఇస్ అన్ అడ్వర్టైజింగ్ ఆఫ్ ద భగవాన్ ప్రిన్సిపల్స్. స్వామిని ఇంత క్లియర్గా 1968లో ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని ఈరోజు మీకు జరుగుతుంది. దీంతో మన యొక్క ప్రజెంటేషన్ అయిపోయిందండి. కొన్ని